మార్కు సువార్త 7వ అధ్యాయం మొదటి వచనం నుండి. హ్మ్. శాస్త్రుల్లో కొందరును ఆయన వద్దకు వచ్చెను. ఆయన శిష్యుల్లో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా హ్మ్. పరిసయ్యులను యూదులందరూను పెద్దల పారంపరాచారాలను బట్టి చేతులు కడుక్కొనుట కంటెను భోజనము చేయరు. హ్మ్. నేపథ్యం మీకు తెలుసు కదా! నేపథ్యం మీకు తెలుసు. యేసు ప్రభు వారికి అత్యధిక సన్నిహితులైన శిష్యుల బృందం ఉంది. ఈ శిష్యుల బృందం ఆయన కూడా తిరుగుతున్నారు. లాస్ట్ వీక్ కూడా చూసాంగా. ఆయన చెప్పేదొకటి, ఆ! వీళ్ళకి అర్థమయ్యేదొకటి. ఎందుకు? ఆళ్ళ మైండ్‌లో ఒకటి పెట్టుకొని వింటున్నారు. ఆళ్ళ మైండ్‌లో ఒకటి పెట్టుకొని వింటే, ఆయన ఎన్ని చెప్పినా వాళ్ళకి అర్థమవుతుంది. 5,000 మందికి రొట్టెలు పెట్టినోడు, రొట్టెలు సబ్జెక్ట్ చేసినోడు, సముద్రం మీద నడిచొస్తుంటే, అరే! రొట్టెలు పెట్టాడురా 5,000 మందికి. అలాంటిది సముద్రం మీద ఎందుకు నడవలేడు? అలాంటిది గాలిని ఎందుకు అనసలేడు అనుకోవాల్సింది పోయి ఇలా అన్నారట. దెయ్యమేమో అన్నారట. మైండ్‌కి కొన్ని ఫిలాసఫీలు ఏడుస్తాయన్నమాట. మన కళ్ళ ముందు కనబడుతుంది గ్రహించలేం మనం. అలానే ఇక్కడ జరుగుతున్న ఒక వైనం చూడండి. శిష్య బృందం చుట్టూ తిరుగుతున్నప్పుడు కూడా తిరుగుతున్న ఆళ్ళు చాలా బిజీ మినిస్ట్రీలో ఉన్నారు కదండీ! వాళ్ళెంత బిజీ మినిస్ట్రీలో ఉన్నారో లాస్ట్ వీక్ కూడా మనం చూసాం. ఎంత బిజీ మినిస్ట్రీలో ఉన్నారో. ఆళ్ళ కనీసం భోజనం చేయడానికి కూడా వాళ్ళకి టైం లేదు. రెస్ట్ తీసుకోవడానికి కూడా వాళ్ళకి టైం లేదు. అంత బిజీ టైంలో ఇప్పుడు స్నానాలు, జపాలంటే అవ్వదు. అందుకే ఎప్పుడు భోజనం దొరికితే అప్పుడు చేతులు కూడా కడుక్కోకుండా తినేస్తున్నారంట. ఎవరు? శిష్యులు. అంత చేతులు కడుక్కోకుండా అంతలా ఎందుకు తినేస్తారంటే కకృతి కాదు. టైం లేదు ఆళ్ళకి. వాళ్ళకంత టైం లేదు. అంత సౌకర్యాలు లేవు. అలాంటి టైంలో వీళ్ళు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తుంటే, ఈ నిష్ట కలిగినోళ్ళు ఉంటారు చూసారా? పైనుంచి కింద వరకు చాలా ఇస్త్రీ బట్టలేసుకుంటారనమాట. వాళ్ళే పరిసయ్యులు, శాస్త్రులు. ఇప్పుడు మీకు అర్థం కావాలంటే మనం ఉన్నామండి. నలిగిపోయిన చొక్కాలు, నలిగిపోయిన ప్యాంటు ఏదో పక్కనున్నది యేసుకొని మనం వచ్చేసామండి. వచ్చేసిన తర్వాత ఇదే చర్చ్‌కి బాగా వినండి. నిలువు టంగీలు శుభ్రంగా స్ప్రే అక్కడి వరకు వాసన వచ్చేస్తుందనుకోండి. ఆళ్ళ ముందు మనం ఎలా ఉంటామండి? నీట్‌నెస్ లేనోళ్ళం ఉంటాం మనం. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే రోడ్ల మీద తిరుగుతూ మాసిపోయిన గడ్డాలేసుకొని, మాసిపోయిన వస్త్రాలేసుకున్న వాడి దగ్గరికి ఒక మంచి డ్రెస్ కోడ్, ఒక మంచి డ్రెస్ యేసుకొని, ఆ డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తూ వాళ్ళ మధ్యకి దిగితే, వాళ్ళకి ఈ వ్యక్తికి ఎంత సెపరేట్ ఇమేజ్ ఉంటదండి. ఈ సీన్ మీకు అర్థమైతే, శిష్యులు ఇక్కడ మట్టి, చేతులకు మట్టి, గడ్డాలకు మట్టి, మొత్తం మట్టి రాసుకొని, బిజీగా మినిస్ట్రీ తిరిగి, ఓ డ్రెస్ కోడ్ గాని, ఓ పద్ధతి ఏమి లేదు వీళ్ళకి. ఎలా ఉంటే అలా తిరిగేస్తుంటే, ఈ టైంలో మేము చాలా భక్తిపరులమని చెప్పుకొని, నిలువు టంగీలేసుకొని, టోపీలెట్టుకొని అలా ఉంటారుగా టోపీలు పెట్టుకొని, నిలువు టంగీలేసుకొని, స్ప్రే వాళ్ళ గోర్లు కూడా మట్టి ఉండేవారు. అంత నీట్‌గా ఉంటారు ఆళ్ళు. గోర్లు గాని, అరికాలు గోర్లు గాని ఏది మట్టి ఉండేవారు. నడినెత్తి మొదలుకొని అరికాల వరకు చాలా క్లీన్‌గా మెయింటైన్ చేస్తారు. అలాంటోళ్ళు శిష్యుల మధ్యకొచ్చిన వెంటనే ఈళ్ళకి ఏమనిపిస్తది చెప్పండి? ఒరేయ్! ఒరేయ్! అంత కకృతేంట్రా? కడుక్కొని తినండ్రా చేతులు. అయినా ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? కడుక్కొని తినమందిగా, తపాలాలు కడగమందా, వేళ్ళు కడగమందా అంటే, మీరు ప్లేట్ కడుక్కోరు, ప్లేట్ మీద నీళ్లు చల్లుకోరు. ఎలా పడితే అలా తినేత్తున్నారేంట్రా అని అడుగుతున్నారు ఎవరిని? శిష్యుల్ని. ఆయన ఇలాగ చెప్పేముంది, ఈళ్ళ గురువుగారికి చెప్తా అని చెప్పి ఆ పాయింట్ ఎవరు తీసుకొచ్చారు? వాళ్ళ గురువుగారి దగ్గర తెచ్చి, బాబు మీ అబ్బాయిలకి అస్సలు నీట్‌నెస్ ఉండదా? అని అడిగారు. అంటే దేని గూర్చి? అన్నట్టుగా అక్కడ సంభాషణ జరుగుతున్నప్పుడు వాళ్ళన్నారు, మీ పిల్లలు చేతులు కడుక్కోకుండా భోంచేసేస్తారు. అప్పుడు ప్రభువు అన్నాడు, చేతులు కడుక్కున్నా, కడుక్కోకపోయినా బయటకొచ్చేస్తది కదండీ! అన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఏది మింగినా చెప్పండి బయటకొచ్చేస్తది. అయినా ఒక విషయం అండి. ఈ బయట నుంచి ఎళ్ళేవి మనిషిని యొక్క ఆత్మీయ జీవితానికి, మనుషుని యొక్క దైవ చిత్తానికి ప్రమాదం ఏమి కాదండి బయట నుంచి ఎళ్ళే ఫుడ్డు. ఆ బయట నుంచి ఎళ్ళే ఫుడ్ వలన ఏం ప్రమాదం ఉండదు గానీ, లోపల ఒకటుంది. అది వాడికి ప్రమాదం అని జెప్పాడు.
అలా అని బయట నుంచి వెళ్ళినవి ఏయన్నా ప్రమాదం కాదన్నారని ప్రసాదాలు తినేయకండి. మళ్ళీ ఆ సబ్జెక్ట్ వేరు. ఎందుకంటే ఈ ప్రసాదాలు తినేద్దామన్న బ్యాచ్ ఏ రిఫరెన్స్ ఇస్తారనుకున్నారు? ఈ రిఫరెన్స్ ఇస్తారు. పెద్ద మేధావుల్లాగా రిఫరెన్స్ ఏంటో తెలుసా ఆళ్ళకి? తినేద్దాం అన్న వాళ్ళకి ఆ రిఫరెన్స్ ఏంటంటే, వీళ్ళెత్తుకునే రిఫరెన్స్ ఏంటి? బయట నుంచి వెళ్ళిన ఏ పదార్థం మనుషుల్ని అపవిత్రపరుస్తది గనక, ప్రసాదాలు కూడా అపవిత్రపరచవయ్యా అన్నారు. ఆ రిఫరెన్స్ వేరు. ఇక్కడ దేటి టెక్స్ట్ ఏంటి? ఇక్కడ చేతులు కడుక్కోకుండా అంటే బ్యాక్టీరియా వల్ల పెద్ద ఆత్మీయ జీవితానికి నష్టాలు లేవు. నష్టమంతా వాడిని ఆత్మీయంగా కృంగదీసేది ఏంటంటే, ఆడ హార్ట్ ఫాలెన్ హార్ట్ అని చెప్పాడు. వాడు పతనమైన హృదయంతో ఉన్నాడు. వాడు మైండ్ పతనమైన హృదయంతో ఉంది. అందుకే మీరు అనుకుంటున్నారు బయట శుద్ధి శుభ్రం చేస్తే సరిపోద్ది అనుకుంటున్నారు గానీ, శుభ్రం చేయాల్సింది ప్లేట్లు గాదు. శుద్ధి శుభ్రం చేయాల్సింది తినే కంచాలు, తినే కూర్చునే మంచాలు, కట్టుకునే వస్త్రాలు కాదు. శుద్ధి శుభ్రం కావాల్సిందేంటంటే, ముందు మీ హృదయానికి కావాలి. మీకు అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఒంటి మీద ఏదైనా గాయమైందనుకోండి, బాడీకున్న నేచర్ ఏంటండి? ఒక లిక్విడ్ లాగా అలా వాటర్ రిలీజ్ అవుతూ ఉంటది. మన తెలుగు లేదా మన దిగువ భాషా పరిజ్ఞానంలో రసి కారుతుంది అంటారు. ఆ యొక్క బ్యాక్టీరియా రసిగా అది అలా కారుతున్నప్పుడు, ఆ చీమ అలా కారుతున్నప్పుడు ఎంతసేపు మనం ఎక్కడ కడుగుతాం అనుకున్నారు? పైన కడుగుతాం. పైన కడుగుతాం. మళ్ళీ వస్తది. మళ్ళీ కడుగుతాం. మళ్ళీ వస్తది. మళ్ళీ కడుగుతాం. మళ్ళీ వస్తది. మళ్ళీ మళ్ళీ కడగకుండా అది మళ్ళీ మళ్ళా రాకుండా ఉండాలంటే మందు పైన కాదు పూయాల్సింది చెప్పండి. ఇంటర్నల్ గా దానికి బాగా ఉండండి. ఇంటర్నల్ గా దానికి క్లీనింగ్ స్టార్ట్ అవ్వాలి. అది మార్పు రావాలి అంటే వైద్యం లోపల నుంచి స్టార్ట్ అవ్వాలి. కానీ మనం ఏం చేస్తున్నాం చెప్పండి? పైన పోస్తున్నాం. మీకు అర్థమైతే మనం ఎంతసేపు ఏం మార్చుకోవడానికి చూస్తాం చెప్పనా? చెప్పండి. నిలబడి ప్రార్థన చేయకూడదు. మోకాళ్ళేసి ప్రార్థన చేయాలి. ఈ మార్చుకుంటాం. మంచిదే మార్చండి. బయట మార్చుకుంటాం గానీ ఏం మార్చుకోము చెప్పండి. లోపల మార్చుకోం. లోపల మార్చుకోనంత కాలము బయట ఎన్ని పూతలేసినా చెప్పండి. ఒరిజినలే. నువ్వు చక్కగా పాట పాడతావు. కానీ లోపల మాత్రం అలాగే ఉన్నావు. నువ్వు చక్కగా వాక్యాలు చెప్తావు. లోపల మాత్రం అలాగే ఉన్నావు. నువ్వు చక్కగా వందనవచనాలు చెప్తావు. లోపల మాత్రం అలాగే ఉన్నావు. అంటే బయట నువ్వెలా తయారవుతున్నావంటే సాంప్రదాయబద్ధమైన క్రైస్తవుడిగా తయారయ్యే తప్ప సత్య సంబంధమైన క్రైస్తవుడిగా చెప్పండి. మార్పు రాలేదు. ఇదే పని ఎవరు చేసేవారు అనుకున్నారు చెప్పండి. పరిసయ్యులు శాస్త్రులు. వాళ్ళు ఎంతసేపు భక్తి ఎక్కడ జీవిస్తున్నారు చెప్పండి. మంచి బట్టలు వేసుకోవడం చెప్పండి. మంచిగా చేతులు కడుక్కోవడం. వీళ్ళ భక్తి అంతా బయట అలంకారనే తప్ప వాళ్ళు ఎక్కడ మారలేదు చెప్పండి. లోపల మారలేదు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఒక మాట చెప్తాను. తల్లిదండ్రులు అప్పుడప్పుడు పిల్లల్ని తిడతారు. ఏమని తిడతారు? రేయ్ ఆడుతూ తిరక్కు. ఆడుతూ తిరిగితే నీకు ఆడు బుద్ధులు వస్తాయి. ఆడుతూ తిరక్కరా. ఆడు చండాలమైనోడు. ఆడుతూ తిరక్కు అని చెప్పగానే మన బేబీ లేదా మన బాయ్ ఏమంటారండి? అలాగే మమ్మీ తిరగను. నాకు నోట్లో ఏలెట్టిన కొరకడం రాదు అన్నట్టు మన బుటాగాడు అంటాడు. అనగానే పక్కోళ్ళతో సోయింగ్ ఇస్తాం. మా వాడు మంచివాడేనండి. ఆ ఎదవలే చెడగొడుతున్నారండి. నేను మాట్లాడుతున్నాను చెప్పండి. మన పిల్లోడిని ఒకడు చెడగొడితే చెడిపోతున్నాడంటే ఎదుటోడిది ప్రాబ్లమే కాదు చెప్పండి. చెప్పాలి. మనోడిది కూడా ప్రాబ్లం మళ్ళీ. ఈడెళ్ళి వాడితో స్నేహం చేస్తున్నాడంటే స్నేహాలు ఎప్పుడు చేస్తారు చెప్పండి. ఈడి టేస్ట్లు ఆడి టేస్ట్లకి మ్యాచ్ అయినప్పుడు చెప్పండి. ఈడి థాట్స్ చెప్పండి. వాడి థాట్స్ కి మ్యాచ్ అయినప్పుడు ఈడి నేచర్ చెప్పండి. వాడి నేచర్ కి మ్యాచ్ అయినప్పుడు మనం ఫ్రెండ్స్గా ఉందామే అంట. ఫ్రెండ్స్ ఎప్పుడవుతారు చెప్పండి. ఇదే మైండ్ సెట్ వాడుకుంటే వాడు ఫ్రెండ్ అవుతాడు. నీ మైండ్ సెట్ కాడు మైండ్ సెట్ వ్యతిరేకంగా ఉందనుకోండి నువ్వు ఫ్రెండ్ గా స్వీకరిస్తావా?
మాట అర్థమవుతుందో లేదో. నీ మైండ్ సెట్‌కి వాడు మైండ్ వ్యతిరేకంగా ఉంటే, ఈడు ఎలా ఉన్నాడేంటి ఎదవ, పనికిమాలిన ఎదవలా ఉందని ఆడితో నువ్వు స్నేహం చేయగలవా? నీ మైండ్ సెట్‌తో ఆడి మైండ్ సెట్ కలుస్తుందంటే ప్రాబ్లమ్ గుర్తుపెట్టుకో. ఆడే ప్రాబ్లమ్ గాదు. చెప్పండి. నువ్వు గూడా ప్రాబ్లము. నీకు వాళ్ళకి ఎలా కుదురుతుంది స్నేహం? నీకు ఆ తాగే వాళ్ళతో నీకు స్నేహం ఎలా కుదురుతుంది? ఆ తిరిగే వాళ్ళతో నీకు స్నేహం ఎలా కుదురుతుంది? అంటే నీకెక్కడో ఇంక నువ్వు పైకి పాట పాడుతున్నావు. పైకి వందనం వచనాలు చెప్తున్నావు. పైకి హల్లెలూయా అంటావు. పైకి స్తుతి గీతాలు అంటావు. కానీ నువ్వు బయటికి పోయి నీ ఫ్రెండ్ సర్కిల్ ఏం మారట్లేదంటే నేను అడుగుతున్నాను. నువ్వు బయట ఇత్తడి పూత బయట పూసావే తప్ప లోపల ఇంకా ఆ భ్రష్ట మనసు అలాగే ఉంది. నువ్వు వాడితో ఎలా కూర్చోగలుగుతున్నావు? నువ్వు వాడితో ఎలా ఉండగలుగుతున్నావు? నువ్వు వాడితో స్నేహం మీ అమ్మ ఏమంటది? మీ నాన్న ఏమంటాడు? లేదా మీ మామయ్య ఏమంటాడు? మీ చుట్టాలు ఏమంటారు? మా వాడు మంచోడేనండి. ఆ! వాడేనండి చెడగొట్టాడంటే, మీ మంచోడికి ఆ చెడ్డోడు ఫ్రెండ్ ఎలా అయ్యాడు? ఆ చెడ్డోడు ఫ్రెండ్ అయ్యాడంటే చెప్పండి. చెప్పండింక. ఈడు కూడా సన్నాసిగాడైతేనే అవుతారు. ఈడికి ఎలా ఫ్రెండ్ అయ్యాడు? నడుగుతున్నాను. ఇప్పుడు నేనున్నానండి. నా ఉదాహరణ పెట్టుకొని చెప్తున్నాను. సుమారు 15, 20 సంవత్సరాలయిందండి నా 10థ్ బ్యాచ్ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఆ బ్యాచ్ నేను మీట్ అయ్యి. 15, 16 లేదా 15, 16 లేదా 20 సంవత్సరాల దగ్గరగా మా 10థ్ అయ్యి. 20 సంవత్సరాల్లో నా ముఖ్యమైన స్నేహితులు నేను కలవలేదు, కలవాలనిపించలేదు. కలిసే పరిస్థితులొచ్చినా నేను టైం కేటాయించుకునేంత సౌలభ్యం నాకివ్వాలనిపించట్లేదు. ఎందుకు? ఎందుకు చెప్పండి? ఒకప్పుడు అలాగే ఉండేవాడిని. వాళ్ళతో చటాపటా చేసుకొని, షెడ్డీలేసుకొని తిరిగేవాళ్ళను. ఇప్పుడడుగుతున్నాను. ఇప్పుడు ఎందుకు కలవలేకపోతున్నావు చెప్పండి? మైండ్ చేంజ్ అయిందిగా. నువ్వెక్కడ కలుస్తున్నావు, బయటికి పోయి కలుస్తున్నావంటే చెప్పు. ఇక్కడేమో బయట పూతేసావు. చెప్పండి. అక్కడికేమో లోపల పూత తీస్తున్నావు. బయట చూపిస్తున్నావు. లోపల చూపిస్తున్నావు. అంటే నువ్వు చాలా వేషధారణతో బతుకుతున్నావు. అలాంటి స్నేహితులు నీకింకా కలవాలనిపిస్తుందంటే నీకెలా కలవాలనిపిస్తుంది? మీ ఇద్దరి ఆలోచనలు ఎలా పొసుగుతున్నాయి? మీ ఇద్దరి ఆలోచనలు ఎలా కూర్చుంటున్నారు? మీరెలా కూర్చోగలుగుతున్నారు? తాగేవాడితో నీకు డిస్కషన్ ఎలా కుదురుతుంది? తిరిగే ఎదవలతో నీకు డిస్కషన్ ఎలా కుదురుతుంది? ఓ విషయం చెప్పనా? నీ మైండ్ సెట్ మారితే నీ చుట్టాలు గూడా నీకు చుట్టాలుగా ఉండరు. నీకు ప్రతి వారం చుట్టం మీ ఇంటికొచ్చేత్తన్నాడంటే ఈడెప్పుడు చర్చికి రానోడు. ఎప్పుడు తాగుడు మానోడు. ఎప్పుడు బూతులు మానోడు. అలాంటోడు మీ ఇంటికొచ్చి దర్జాగా నీతో కూర్చుంటున్నాడంటే అంత బాగా కుదురుతుందా మీ ఇద్దరికి? అంత బాగా సెట్ అవుతుందా మీ ఇద్దరికి? అందుకే యేసుప్రభు అన్నారు. మీరేమనుకుంటున్నారంటే, మీరు బయట శుద్ధీకరణ చేశాననుకుంటున్నారా తప్ప, లోపల మాత్రం మీరు కడుక్కోలేదు. మీరు వ్యభిచారం చెయ్యొద్దంటారు. కానీ మీ ఫీలింగ్స్ అన్నీ ఏంటి? వ్యభిచారం ఫీలింగ్సే. ఎవరికి చెప్తున్నాడు? పరిసయ్యుల శాస్త్రులకి. హత్యలు చెయ్యొద్దంటారు. కానీ మీ లోపల మీ ఫీలింగ్ ఏంటి? దొరికితే లీగల్ ప్రాబ్లమ్ వస్తుంది. ఎవడిని ఏమనట్లేదు గానీ, ఏ ప్రాబ్లమ్ లేదంటే ముందు నలుగురిని నరికేత్తావు నువ్వు. అందుకే మన మాటల్లో కూడా చంపేతను ఎదవ అంట. మరెందుకు చంపలేదు? ప్రాబ్లమ్ వస్తదని చంపలేదు. లేపోతే చంపేస్తావు. ఇవన్నీ మీరు చూస్తున్నారంటే అదే పరిశీలన శాస్త్రం చెప్తున్నాడు. తాగే వాళ్ళని మీరు వ్యతిరేకిస్తారు. తిరిగే వాళ్ళని వ్యతిరేకిస్తారు. వ్యభిచారాన్ని వ్యతిరేకిస్తారు. కానీ మీరు వ్యతిరేకిస్తారు. కానీ మీ థాట్స్ ఇంకా అలానే ఉన్నాయి. మీరు బయటికి అలా ఎందుకున్నారంటే మీకు అందరూ వందన వచనాలు చెప్తున్నారుగా. అందుకు జనాల్లో ఏమైపోతారో అని అలా ఉన్నారు. బయటికి అలా తిరుగుతున్నారని ఈ పరిశీల శాస్త్రుల యొక్క మైండ్ బయటికి తీసుకొస్తున్నారు చూడండి. మీరు మారాలి. మీరు మారాలి అంటే మీ హార్ట్ మారాలి. మీ మైండ్ మారాలి. ఇది మారితే గాని నేనేం చెప్తున్నాను మీ బుర్రలకి ఎక్కదు. ఎందుకంటే నేనెంత సత్యం చెప్పి మీ కళ్ళ ముందు చూపించినా మీ కళ్ళకి కనబడవు. నేనెంత సత్యం చెప్తున్నా మీ చెవులకి ఎక్కదు. నేనెంతగా ఇదిగో దేవుని కుమారుడని నన్ను నేను క్లెయిమ్ చేసుకున్నా మీ బుర్రలో పనిచేయవు. ఎందుకంటే మీ మైండ్‌కి ఒక మైండ్ ఉంది. ఆ మైండ్ చెప్పినట్టే మీరు వింటారు. కడుక్కోవాల్సింది హృదయాన్ని అని ఇంత సబ్జెక్ట్ చెప్పిన తర్వాత మీరేమంటారంటే, "ప్లేట్ కడగలేదేంట్రా" అంటారు. కొన్నిసార్లు మనసుకు బాధ అయిపోద్దండి. స్పీకర్‌లుగా ఉన్నోళ్ళకి అర్థమవుతదిలెండి. మనసుకు బాధ అయిపోయేదేంటి చెప్పనా? అంత ప్రసంగం చెప్తావా? ఇప్పుడు పరిశుద్ధాత్ముడు సీరియస్‌గా చెప్తున్నామండి. ఇంత ప్రసంగం చెప్పిన తర్వాత ఇలాంటి వర్తమానాలు కొన్ని సంఘానికెళ్ళి ఈ వర్తమానం గింజుకుని గట్టిగా అరిసి చెప్పిన తర్వాత దగ్గరకొచ్చి నూనె బాటిల్ ఇచ్చి, "కొంచెం ప్రార్థన చేయండి అయ్యగారు" అన్నారు.
ఇంకేమైపోవాలండి? ఇప్పటివరకు చెప్పిందేంటి? ఆ నూనె కోసమే. ఇప్పటివరకు చెప్పిందేంటి? ఆ కర్చీఫ్‌ల కోసమే. ఇంత విన్న తర్వాత ఆళ్ళ దగ్గరకొచ్చి ఏమంటారంటే, అదిచ్చి "ఏవండీ కొంచెం ప్రార్థన చేయండి అయ్యగారంటే." మీకెలా ఉంటదో తెలీదు గానీ, ఆ ముద్ద దిగదండి ఇంకా. ఇప్పటివరకు నేను చెప్పిన ప్రసంగం ఏంటి? ఈళ్ళు చేసిందేంటి? ఈళ్ళొచ్చి మళ్ళీ అడిగేదేంటి? మనం కొంతమందికి చాలా చెప్తామండి. వాళ్ళకెందుకు ఆ సత్యం బుర్రకెక్కదంటే, వాళ్ళ మైండ్‌కి చెప్పండి. అదో రకమైన మైండ్ సెట్ ఉంటది. వాళ్ళది ఫిక్స్ అయిపోయారు. అది మారనంత కాలం కళ్ళ ముందు ఏం జరుగుతుందో, చెవులకి ఏం వినబడుతున్నాయో, అసలు ఏంటి పరిస్థితిలో మనం ఎంత సత్యానికి ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చినా వాళ్ళ బుర్రకి ఎక్కదు గాక ఎక్కదు. పరిసయ్యులు, శాస్త్రులు అలాగే ఉన్నారు. ఆళ్ళేనా? మన పెద్దన్నీలందరూ కూడా అలాగే ఉన్నారు. ఎవరు? శిష్యులు. వాళ్ళేం జేస్తున్నారంటే కొంచెం నేపథ్యం చెప్తాను వినండి త్వరగా. వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ టైమ్‌లో యేసుక్రీస్తు వారి దగ్గరకొచ్చారండి. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? సమకాలీన యోధ ప్రపంచం అణిచివేతకు గురవుతుంది. ముఖ్యంగా 3 వ్యవస్థలు వాళ్ళని అణిచివేతకు గురి చేస్తున్నాయి. ఒకటి రోమన్ గవర్నమెంట్ వాళ్ళని చాలా ప్రాబ్లమాటిక్‌గా పెట్టేసింది. రోమా ప్రభుత్వం ముందట ఎవ్వడు వాయిస్ రేజ్ చేయడానికి వీల్లేదు. వాళ్ళ పరిపాలన ఎలా ఉంటదంటే, ఈ కిమ్మిగడి పరిపాలన ఉంది చూసారా? అలాంటి పరిపాలన అన్నమాట వాళ్ళది. అలాంటి నియంత పరిపాలన. అందుకే చూడండి, దానియేలు దర్శనంలో ప్రభు చెబుతున్నప్పుడు ఆ దానియేలు దగ్గర ప్రభువు అనే పదం ఏంటో తెలుసా? అది శక్తివంతమైన రాజ్యం. అంటే దానికి చాలా పవర్ ఉంటదన్నమాట. ఎవరిని మాట్లాడనివ్వదు. అణిచేస్తది. సామాన్యులకుండే పౌర హక్కులు కూడా వాళ్ళు ఉండవరండి. వాక్ స్వాతంత్రం ఇలాంటి బడాయి కబుర్లు వాళ్ళ దగ్గర పనిచేయవండి. మొత్తం వాళ్ళు చాలా అణిచివేతకు గురి చేస్తున్నారు. రోమా సామ్రాజ్యం వాళ్ళకి నచ్చినోళ్ళని ఉంచుతది. నచ్చనోళ్ళ మీద కేసులు పెడతది. ఆ నచ్చనోళ్ళ మీద కేసులు పెట్టి అధికారికంగా సిలువేసి చంపేస్తది. ఇది రోమా ప్రభుత్వం. మరో పక్కన ఎవరున్నారు? పైన కేంద్ర ప్రభుత్వం గాలగుంటే, స్టేట్‌లో ఏరోదులు ఉండేవారు వాళ్ళకి. స్టేట్‌లో ఏరోదులు. ఏరోదు అంటే గవర్నర్ క్యాడర్ లాంటిదనమాట. ఈ ఏరోదు కూడా అదో రకం వాడు. ఆడేం జేస్తాడు? ఆడేం జేస్తాడంటే, భార్యని అంటే తమ్ముడు భార్యనేమో ఇంట్లోకి తెచ్చుకుంటుంటాడు. తమ్ముడు భార్యని తెచ్చుకుంటే ఈడికన్నీ నీతి లేని పనులన్నమాట. ఈడికి నీతి లేని పనులు. ఈడికేంటి భార్యలుండగానే ఇంకో భార్యని తెచ్చుకుంటాడు. రకరకాల పనులు చేస్తది. ఇదేమో ఏ రోజు క్యారెక్టర్. అంటే వీడి పనులేమో నీచమైన పనులు. గవర్నమెంట్ పనులేమో ఇంక ఎవడిని ఏది నీతి, ఏది న్యాయం అంత ఎక్కువ మాట్లాడదు. ఓటింగ్ పర్సెంటేజ్‌ని బట్టే జడ్జ్‌మెంట్ ఇచ్చేస్తారు వాళ్ళు. అంటే పబ్లిక్‌కి ఏది అనుకూలంగా ఉంటే అది జడ్జ్‌మెంట్ ఇచ్చేస్తారు అంతే. వాళ్ళకి ఎథిక్స్ లేవు. అంటే గవర్నమెంటు రుద్దేస్తుంది. లోకల్ గవర్నమెంట్ కూడా వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతుంది. ఇక మరో పక్క ఈ 2 సరిపోలేదనుకుంటే సన్నిహెట్రిన్ సభ అని ఉండేది. ఎవరు? సన్నిహెడ్రిన్ సభ. దాన్ని తెలుగులో ఏమని రాసారంటే, సమాజ మందిరపు అధికారులు అని ఉంటది. ఏంటట? సమాజ మందిరపు అధికారులు. దీన్నే సన్నిహెడ్రిన్ సభ. ఓ పక్క సన్నిహెడ్రిన్ సభ, మరో పక్క ఏరోదు పరిపాలన, మరో పక్క పై స్థాయిలో ఈ రోమా ప్రభుత్వం పరిపాలన. ఈ ముగ్గురు పరిపాలన టైంలో బాగా వినండి, ప్రజలు చాలా నలిగిపోయారండి. ప్రభుత్వం చేత మేలు లేదు. గవర్నర్ చేత మేలు లేదు. పోనీ మత పెద్దలు ఏమన్నా చెప్తారంటే వీళ్ళేం చేస్తారంటే, "ఏయ్! దూరంగా ఉండరా! ఏంటి మాసిపోయిన బట్టలేసుకొచ్చావేంటి? చేతులు కడుక్కోకుండా దూరంగా ఉండు. ఏంటి అలా తింటున్నావేంటని?" ఈళ్ళదో గవర్నమెంట్ ప్రత్యేకంగా. ఎవరిది? ఈ మతం వాళ్ళదో గవర్నమెంట్. వాళ్ళదో గవర్నమెంట్. మొత్తం మీద ఇలాంటి పరిస్థితుల్లో ఇలా నలిగిపోతున్న టైంలో ఒక వాయిస్ బయటకొచ్చింది. ఆ వాయిస్ ఏముందంటే బాప్టిజాలు ఇస్తూ ఒక మాట అన్నాడు. దేవుని రాజ్యము చెప్పండి సమీపించుచున్నది. ఏంటట? దేవుని రాజ్యము సమీపించుచున్నది. దేవుని రాజ్యము సమీపించుచుందనగానే వీళ్ళందరూ ఏమనుకున్నారంటే, హమ్మయ్య! దేవుని రాజ్యం వస్తుంది. ఇక దరిద్రం వదిలిపోద్ది ఈ ముగ్గురితో అనుకున్నారు. ఏ ముగ్గురు? సన్‌హెడ్రిన్ సభ చెప్పండి. ఏరోదు చెప్పండి. గవర్నమెంట్. ఈ ముగ్గురితో దరిద్రం వదిలిపోతే దేవుని రాజ్యం వస్తుంది. దేవుని రాజ్యం మన దగ్గరకొస్తుందని ఎప్పుడొస్తదా అని దేవుని రాజ్యం కోసం ఎదురు చూసారట. సరిగ్గా అదే టైంలో ఆ బాప్టిజం ఇచ్చే యోహాను ఏమంటున్నాడంటే, దేవుని రాజ్యం సమీపించడమే కాదు, దేవుని కుమారుడు కూడా రాజ్యాన వెళ్ళడానికి సమీపమునే ఉన్నాడు. నా ఎనకాల వస్తున్నాడు అన్నాడాయన. ఎవరబ్బా అని ఎదురు చూస్తున్నప్పుడు ఆయన స్టేట్మెంట్‌లకి చాలా గౌరవం ఉన్నాయి ఆ రోజుల్లో. ఎవరి స్టేట్మెంట్‌లకి? చెప్పాలి. బాప్టిజం ఇచ్చి యోహాను స్టేట్మెంట్‌లకి. ఇదిగో
దేవుని రాజ్యం వస్తుంది, దేవుని రాజ్యం వస్తుంది అనగానే వీళ్ళ పరిస్థితులు మీరు గమనించండి. మర్చిపోతే మైండ్ సెట్ కోసం ఆలోచిస్తున్నాం, మర్చిపోవద్దు. ఇలాంటి పరిస్థితులు అంటే మన మైండ్ దేన్ని బట్టి ఆలోచిస్తుందంటే, మనం ఉన్న పరిస్థితులు ఏవైతే చూస్తున్నామో, వింటున్నామో అది ఆ పరిస్థితులను బట్టే మన మైండ్ విని ఆలోచిస్తాదే తప్ప, అసలు జరిగిన విషయం ఏంటో ఆ మైండ్‌కి, బుర్రకి ఎక్కదు. అలాంటి పరిస్థితులు మనం అర్థం చేసుకోవడానికి వీళ్ళ పరిస్థితులు ఏంటో చూస్తున్నాం. ఎవరివి? శిష్యులవి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, పైన ప్రభుత్వం ఉంది, కింద గవర్నమెంట్ ఉంది, పక్కన మత ప్రభుత్వం ఉంది. ఈ 3 వాళ్ళు రుద్దేస్తున్నప్పుడు బాప్తిస్మ ఇచ్చి యోహాను వాళ్ళకి తెర మీదకి వచ్చి ఏమన్నాడంటే, దేవుని రాజ్యం వస్తుందంటే ఇంక ఈ రాజ్యాలన్నీ పోతాయి. చెప్పండి. దేవుని రాజ్యం వస్తదన్న ఒక హోప్ స్టార్ట్ అయిపోయింది ప్రజలకి. ఆ రాజ్యానికి రారాజుగా ఎవరు వస్తున్నారంటే, నా వెనకాల ఒక ఆయన వస్తున్నాడు. ఆయన వచ్చి మిమ్మల్ని అందరినీ ఒక రాజ్యంలో బలపరుస్తాడు. సరిగ్గా ఈ టైం ఎప్పుడైతే చెప్తున్నారో, ఈ టైంలో చెప్పినప్పుడు ప్రభు వచ్చాడు. వీళ్ళ నమ్మకం ఇంకా బలపడడానికి ప్రభు ఏమన్నాడంటే, రండి, చేపలు ఎవడన్నా పడతాడు చెప్పండి, మనుషులు పడదాం రండి అన్నాడు. అనగానే వీళ్ళకి ఎలా ఉంటది? ఆహా, కింగ్డమ్ స్టార్ట్ అయిపోయింది అనమాట అనుకున్నారు. ఎవరు? శిష్యులు. నా మాటలు అర్థమవుతున్నాయా? అర్థమైనా అర్థమైపోయినా అర్థమైనట్టే చూడండి, కొంతసేపటికి అర్థమవుతాయి. రైట్. వీళ్ళు అనుకున్నారు. ఇప్పుడు బాప్తిస్మ ఇచ్చే యోహాను క్లైమ్ చేశాడుగా. ఏమని క్లైమ్ చేశాడు? ఒక రాజ్యం వస్తుంది, రాజకుమారుడు వస్తున్నాడు. రాజ్యం వస్తుంది, రాజకుమారుడు వస్తున్నాడు. ఆయన వచ్చి ఏమన్నాడు? ఆయన ఎవరో కాదు, బహిరంగంగా చూపించాడు. ఇదిగో నేను ఎవరు గూర్చి అయితే చెప్పానో ఆయన, ఈయనే లోక పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. వచ్చి ఈయనేమన్నాడు? చేపలను కాదు పట్టాల్సింది చెప్పండి, మనుషులను పడదాం అన్నాను. కానీ వీళ్ళకి ఏ థాట్స్ వచ్చి ఉంటాయి చెప్పండి? ఆ మైండ్కి, ఆ మైండ్కి ఒక మైండ్ ఉందిగా. ఆ పరిస్థితుల్లో, ఆ మైండ్కి ఏ మైండ్ వచ్చి ఉంటుంది చెప్పండి? నిజమేరా పేతురు. ఇన్ని రోజులు ఈ ఎదవలు మనల్ని పరిపాలించారు. ఎవరు? రోమ ప్రభుత్వం పరిపాలించిన ఈ గవర్నర్ గడ ఆగడాలు తట్టుకోలేకపోతుంది. వీళ్ళ పెద్ద స్నానం చేయమంటారు, అత్తమాల చేతులు కడుక్కోమంటారు. వీళ్ళ మతం. ఇవన్నిటి నుంచి మనకి విముక్తి వస్తుంది. నిజంగా దేవుడు చూసేది హృదయాన్ని, దేవుడు చూసేది ఇవన్నీ చూస్తాడు. దేవుడు వస్తున్నాడురా, దేవుడు రాజ్యం వస్తుందన్న ఒక ఆశ వీళ్ళకి స్టార్ట్ అయిపోయింది. అంటే వీళ్ళు ఏం ఊహించుకుంటారు చెప్పండి? నన్ను ఫాలో అవ్వండి ఖచ్చితంగా. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఏం మాట్లాడుతున్నాను నన్ను ఫాలో అయితే మీ మైండ్ పోయి దేవుని మైండ్ వస్తుంది. నేనేం మాట్లాడదు కొంచెం మనసు పెట్టండి. ఎందుకంటే ఇలాంటి మనసు పెట్టకే మన భక్తి మనకు అర్థం అవ్వట్లేదు. సరే. ఇలాంటి పరిస్థితుల్లో యేసుప్రభు వారు వచ్చి వాళ్ళకి చెప్తున్నప్పుడు, ఇలాంటి పరిస్థితుల్లో యేసుప్రభు వారు వారితో మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళు ఏమని యేసుప్రభుని క్లెయిమ్ చేసుకుంటారు చెప్పండి? జనాలను పోగేస్తున్నాడు. మామూలుగా ఉండదు రేపు నుంచి. ఎదుటిగున్నది ప్రభుత్వం అయినా, కేంద్ర ప్రభుత్వం అయినా చెప్పండి. ఇంకా రగడే. మామూలుగా ఉండదు. ఇన్ని రోజులు ఎంత ఏడిపించారా మమ్మల్ని మీరు? ఈ ఫీలింగ్ ఉంటది ఉండదా చెప్పండి? ఖచ్చితంగా ఉంటది ఉండదా? ఎందుకంటే వాళ్ళ పరిస్థితులు అలా ఉన్నాయి. ఆ పరిస్థితిలో వాళ్ళ మైండ్ ఎలా ఆలోచిస్తది చెప్పండి? అలాగే ఆలోచిస్తది. మీరు మీకు మీకు ఎవరికన్నా ఇబ్బందులు కలిగినాయి అనుకోండి, అదే మాట మాట వచ్చినాయి అనుకోండి, వాళ్ళ దగ్గరికెళ్ళి బాగున్నారా అని అడగండి. బాగోకూడదని చూస్తున్నావు. నీ పిలుపులోని మాకు అర్థమైంది. అపార్థాలు ఇంకెందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి. అది కాదండి అన్నాం అనుకోండి. ఆహా, ఇది కాదన్నావంటే చెప్పండి. ఇంకేం దాచుకున్నావు మనసులో? నువ్వు ఏది మాట్లాడి ఇంక ఆళ్ళకి ఎలా ఉంటది చెప్పండి? నువ్వు మంచి మాట్లాడినా, ఇప్పుడు నేనే ఎవరినైనా తిట్టి ఇక్కడికొచ్చి ప్రసంగం చెప్తున్నాను అనుకోండి, ఆళ్ళకి ఎలా ఉంటదనుకున్నారు? నా కోసమే చెప్తున్నాడు. అర్థమవుతుందా? లేతే ఆ మాట ఎందుకంటాడండి? ఇవన్నీ వాళ్ళకి ఎలా ఉంటాయనుకున్నారు? మీ మైండ్‌కి ఒక రోగం ఉందండి. బైబిల్ అదే చెప్తుంది. ఇది సైకాలజీలో తేలదు, మళ్ళీ చెప్తున్నాను. ఏ జిరాక్స్‌లో కనబడదు. మీరెక్కడికెళ్లి స్కానింగ్ చేయండి. అది వాక్యమే ఆ నేచర్‌ని బయట పెడతది. ఆ పరిస్థితుల్లోంచి దానికుండే జబ్బే అది. అది పూర్తిగా విన్నవదు. అది పూర్తిగా ఏం చూస్తున్నావో నీకు కనబడేలా చూపించదు. అదో రకమైన గుడ్డితనం. నీకు ఎక్కనివ్వదది. శిష్యులకు కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మైండ్ ఎలా ఆలోచిస్తది చెప్పండి? వచ్చాడు రేక మనకి వీరుడు, శూరుడు. ఇక ఎదురుగున్నది గవర్నర్ అయినా, పిలాతు అయినా ఎవడైతే ఏంట్రా? దేవుడి కుమారుడు వచ్చి మన పక్కన ఉన్నాడు. తేల్చేద్దాం, ఇంకా చూసేద్దామంటే ఈయనేమన్నాడంటే సరిగ్గా అదే టైంలో ఏమన్నాడంటే, ఆళ్ళనేం అంటలేదు చెప్పండి. గవర్నమెంట్ ట్యాక్స్ కట్టమంటుందా? హ్మ్. మనమేంట్రా సిద్దు కట్టేది అనలేదు. కష్టమే పడదురా, కష్టమే పడదురా, పంట పడదురా.
మేమెందుకు కట్టాలిరా సిత్తు అనలేదు ఎవరు. యేసుప్రభు ఎవరు అనలేదు. ట్యాక్స్ కట్టమంటున్నారా పీటర్? ఇలారా ఇదిగో ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి అక్కడ సెకులు దొరుకుతుంది, తీసి గవర్నమెంట్ కట్టాను. కానీ మీరు ఆలోచించండి, శిష్యుల థాట్స్ ఎలా ఉంటాయి చెప్పండి. అసలు ఇలాగా వాళ్ళకి అనుకూలంగా ఉండకూడదనేగా ఈయన వెనకాల వచ్చాం. ఎవరు వెనకాల? యేసుప్రభు వెనకాల. ఆళ్ళకి ట్యాక్స్‌లు కట్టడం ఏంటి ప్రభువా? మన భూములకి వాళ్ళు ట్యాక్స్‌లు కట్టడం ఏంటి? మన ఇల్లులకి వాళ్ళకి ట్యాక్స్‌లు కట్టడం ఏంటి? అసలు మనల్ని మనం పరిపాలించుకోకుండా రామ ప్రభుత్వం వస్తే వాళ్ళకి ఊడిగించేయడం ఏంటి? ఇలాంటి థాట్స్ అన్నీ వాళ్ళ మైండ్‌లో, హార్ట్‌లో తిరుగుతాయి తిరగవా? ఇలా తిరుగుతున్నప్పుడు ఆ ప్రభుత్వాన్ని ఒక్క మాట అంటలేదండి ఎవరు? యేసుక్రీస్తు వారు. ఎవడైతే ఉన్నాడో ఆ హేరోదు గాడు కూడా ఎదురు నిలబడి, "ఏంట్రా లంచాలు తీసుకుంటున్నావంట? ఏంట్రా ఇక్కడ అలా తీర్పు తీర్చావంట? ఏంట్రా?" ఇదేం గొడవ లేదు. ఒకటే మాట, "నక్క నీతో నాకు పనేంట్రా పో" అన్నాడు. ఎవరిని? ఏ రోజుని. వాళ్ళతోనే పెద్ద డిస్కషన్ దిగట్లేదు. గవర్నమెంట్‌తోనే పెద్ద ప్రాబ్లమ్ తిరగట్లేదు. ఈళ్ళున్నారు మత పెద్దలు. వాళ్ళనేమన్నారు, "ఒరేయ్ అబ్బాయిలు ఇగో మీకు చెప్తున్నాను. ఆళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రాబ్లమాటిక్ వాళ్ళు కొంచెం దూరం ఇలా వచ్చేయండి. ఆళ్ళ పులుసుని పిండి" అన్నాడు. ఎంతసేపు గైడ్ చేసినా ఎవరిని గైడ్ చేస్తున్నాడు? శిష్యుల్ని గైడ్ చేస్తున్నాడు. బాగా వినండి. అంటే బాగా వినాలి. మా అబ్బాయి మంచోడేనండి చెప్పండి. ఆ సూత్రం మర్చిపోకండి. మా వోడు మంచోడేనండి. ఆ ఎదవొచ్చి చెడగొట్టాడు అనకండి. గుర్తుపెట్టుకోండి. ప్రభువుకు తెలుసు. మన అబ్బాయి బాగా వినండి. ఆడొచ్చి చెడగొడతాడంటే, ఈడు చెడిపోతున్నాడంటే ముందు ఎవరిని సెట్ చేయాలి చెప్పండి. అందుకే శిష్యులు బాగా వినండి. యేసుప్రభు ఆళ్ళని సెట్ చేయట్లేదు ఎవరిని. గవర్నమెంట్‌ని కాదు. ఏవైతే రోమ ప్రభుత్వాన్ని కాదు. కేంద్ర ప్రభుత్వాన్ని కాదు. ఆ మత పెద్దల్ని కాదు. ముందు ఆళ్ళని కాదు సెట్ చేయాల్సింది ఎవరిని చెప్పండి. శిష్యుల్ని సెట్ చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే వాళ్ళకి చెప్పి ఓ మాట అంటున్నాడు. "నీకో విషయం చెప్పనా?" అన్నాడు. వీళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు ఏదో పెద్ద వజ్రాలు ఉన్నాయని చెప్తే అనుకునేవారేమో మనకలాగా. ఎందుకంటే ప్రభువుకి శాపగర్భంలో సెకులుందంటున్నాడు అని చెప్పాడంటే, భూగర్భంలో వజ్రాలు ఎక్కడున్నాయో కూడా ఆయనకు తెలుస్తాయా తెలియవా? బంగారం ఎక్కడుందో తెలుస్తా తెలీదా? ఇలాంటి మైండ్ సెట్‌లతో ఆళ్ళొస్తే ఆళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు ప్రభు బహుశా ఆళ్ళు ఎన్నో ఆలోచనతో కూర్చుంటే ప్రభు అన్నాడు, "ఇలా రండి. ఇంగో కొంచెం సీక్రెట్స్ ఇవి. ఇలా మీకే తెలియాలి. ఇలా రండి. పబ్లిక్ అందరికి కాదు. ఇగో క్లోజ్ సర్కిల్ మీరున్నారుగా, మీరిలా రండి. మీరు రండ్రా బాబు దగ్గర గాని కూర్చోబెట్టుకుంటే." పేతురీళ్ళందరూ సౌలు పెద్దగా చేసుకొని, "ఏంటి ప్రభువా" అంటే, "మీకు ఈ విషయం చెప్పనా? రామ ప్రభుత్వం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందిగా." అవును ప్రభువా." అలాగే ఏరోదు కూడా ప్రాబ్లమాటిక్‌గా ఉన్నాడుగా. అవును ప్రభువా. ఈ పెద్దలు సన్‌హెద్రిన్ పెద్దలు కూడా మీకు ఇబ్బందికరంగా ఉన్నారుగా. అవును ప్రభు. అంటే మీకో విషయం చెప్పనా? ఆళ్ళొక రోజు నన్ను చంపేత్తారు అన్నాడు. అనగానే ఆళ్ళకెలా ఉంటదండి? నువ్వొచ్చి మమ్మల్నేసుకొని ఆళ్ళు చంపేత్తావని మేమనుకుంటుంటే చెప్పండి. మీకు అర్థమవుతుందో లేదో? మనకు బాబులాళ్ళు ఎవరు? శిష్యులు. ఇప్పుడు ఆళ్ళకి బాబులమైపోయాం మనం. ఓ పట్టాన చెప్పిందేదో అర్థం చేసుకోం. ఇప్పుడు చూడండి వాళ్ళేమనుకుంటారు చెప్పండి? ఇదేంటి మమ్మల్నేసుకొని వాళ్ళని తుకడా తుకడా చితక్కొట్టి పాడేత్తామని మేమనుకుంటుంటే, తూళ్ళు లేపేత్తావు ఇలా కాలు తిప్పని మేమనుకుంటుంటే, నువ్వేంటి ప్రభువా ఆళ్ళు నిన్ను చంపేత్తారంటున్నావు. పైగా మనకు అత్యధిక ఎనిమీలు. మనం చేతులు కడుక్కోకపోయినా పాయింట్ ఔట్ చేస్తారు. బట్టలు మార్చుకోకపోయినా పాయింట్ ఔట్ చేస్తారు. ఏంటి పైగా నిన్ను ఆ పరిసయ్యులు పెద్దలు కూడా చంపేత్తారా? ఇలాంటివన్నీ చెప్తున్నప్పుడు పైగా అంటున్నాడు, ఇంగో మళ్ళీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఆళ్ళొచ్చేటప్పుడు మామూలుగా రారు. కత్తులట్టుకొనొత్తారు. ఇవన్నీ చెప్తుంటే ఆళ్ళకెలా ఉంటదండి? డౌటొస్తదా రాదా యేసుప్రభు మీద? ఒరేయ్! మనం రైట్ వేలోనే ఉన్నామంటావా? లేతే ఈ మనిషిని నమ్ముకొని మొత్తానికి పీకల మీద తెచ్చుకునేలా ఉన్నామా? ఈ డౌట్స్ వస్తాయా రావా? నేనడుగుతున్నాను మళ్ళీ బాగా వినండి. మనం ఎప్పుడైనా ఒక స్నేహం చేసినా, ఒక సంసారం చేసినా, ఒక సంఘ సహవాసంలో ఉన్నా, నువ్వు వెళుతున్నదేంటో నీకు పూర్తిగా తెలియకపోతే, మంచిని కూడా చెడుగా నువ్వు అర్థం చేసుకుంటావు. సత్యాన్ని కూడా అసత్యం అనుకుంటావు. తల్లిని కూడా బాగా వినండి వ్యభిచారి అనుకుంటావు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ప్రాణం పెట్టే స్నేహితులను కూడా చెప్పండి. ప్రాణాలు తీసే వాళ్ళని పొరపాటు పడతావు. నీకు విషయం అర్థం కాదు. నీకు సమస్య ఎందుకంటే నీ మైండ్ ఆ పరిస్థితుల్లోంచి ఆలోచిస్తుంది. నీకు అర్థం చేసుకోలేకపోతున్నావు. అందుకే శిష్యులు మనలాగే ఆ పరిస్థితుల్లో ఉన్నారు. నీకిక్కడ నిలబడి పులిపేట మీద నిలబడి ఒక పాస్టర్ గారు నిన్ను గద్దిస్తుంటే నీకేమనిపిస్తుందంటే నన్ను పాయింట్ ఔట్ చేస్తున్నాడు అనిపిస్తుంది. నీకెందుకు అలా అనిపిస్తుంది? ఆయన గతంలో ఏదో నిన్ను గద్దించాడు. ఆ గద్దింపు ఆయన ఎప్పుడో మర్చిపోయాడు. ఇప్పుడొచ్చి ఆ ప్రసంగం చెప్తుంటే నీకవన్నీ తగులుతున్నప్పుడు నీకేమనిపిస్తది? నీకు సత్యం వాక్యం విన్నట్టు అనిపించదు నీకు. నీకేమనిపిస్తది చెప్పనా? కావాలని నా మీద ఒక ప్రసంగం తయారు చేసుకొని వచ్చాడండి.
ఆ సిచ్యువేషన్‌లో ఉన్నావు. అందుకే నీకు బుర్రకి ఎక్కదు. ప్రభు కూడా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, వాళ్ళొచ్చేటప్పుడు ఎలా వస్తారంటే, కత్తిలేసుకొనొస్తారు అనగానే, బాగా వినండి. కత్తిలేసుకొనొస్తున్నారు అనగానే ప్రభు చెప్తున్నాడు. చాలా సార్లు చెప్పాడు. ఎన్నో సార్లు చెప్పాడు. ప్రభు ఏమన్నాడంటే, ఇదిగో ఎన్ని సార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. వాళ్ళని చంపేస్తారు. వాళ్ళు నన్ను చంపేస్తారు. వాళ్ళు నన్ను చంపేస్తారు అనగానే, పేతురు తట్టుకోలేక అన్నాడు, "ఊరుకో! అస్తమానం చంపేత్తారు, చంపేత్తారు." ఎవడు ప్రభు నేను చంపేసేది? నేనుండగా చెప్పండి. చెప్పండి. ఎందుకు ఆ డైలాగ్ పేతురుకొచ్చింది చెప్పండి. ఆళ్ళు చంపేస్తే చూస్తూ ఊరుకుంటామా ప్రభువా? రాని. ఎవడొత్తాడు? అంటే పేతురు యేసు ప్రభువారిని గద్దిస్తున్నాడంటే మీకు అర్థమవుతుందో లేదో? పేతురు అనుకుంటున్నాడు, అసలు నువ్వు చెయ్యాల్సింది ఇది కాదు. నువ్వు చెప్పాల్సిన మాటలు ఇలాంటివి కాదు. నువ్వు ఎలా చెయ్యాలంటే అన్నట్టు ఎవరికి నేర్పిస్తున్నాడు? నేను అడుగుతున్నాను. ఎవరికి నేర్పిస్తున్నాడు? గురువు గారికే నేర్పిస్తున్నాడు. దేవుడికే నేర్పిస్తున్నాడు. ఎందుకు అలాంటి మాటలు పేతురు నోటంట వస్తున్నాయి? పైన గవర్నమెంట్ అలా ఉంది. హేరోదు అలా ఉన్నాడు. మత శాఖలు అలా ఉన్నాయి. ఇవన్నీ అలా ఉన్నాయి గనక వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయో తెలుసా? మంచి చెప్పేవాడికి కూడా ఏం చేస్తున్నారు చెప్పు? నువ్వే సరిగ్గా లేవు అన్నారు. నీకు అర్థమవ్వట్లేదని పేతురు గారు యేసు ప్రభువారిని గద్దించేసాడట. ఇక చాలులే, ఇక చెప్పింది చాలులే. నువ్వు చేయాల్సింది ఏంటో కూడా మేము చెప్పాల్సొస్తుంది అన్నట్టుగా పేతురు గారు నోరు మూయించే పని చేస్తే ప్రభు ఏమన్నాడట? అవును పీటరు మర్చిపోయాను. నిజమే. మనమంతా వారియర్స్ గదా! ఫ్రీడమ్ ఫైటర్స్ గదా! గవర్నమెంట్‌ని వ్యతిరేకించాలి గదా! ప్లకార్డ్స్ పట్టుకొని రోడ్ల మీద నిలబడాలిగా. మర్చిపోయాను పీటర్. థాంక్ యూ అన్నాడా? సాతాన్‌లా మాట్లాడకు అన్నాడు ఎవరిని? ఎవరిని చెప్పండి? సాతాన్‌లా మాట్లాడి ఎనక్కి పో అన్నాడు ఎవరిని? పేతురు గారిని. సాతాన్‌లా మాట్లాడి ఎనక్కి పో పేతురు గారిని అనగానే మీరు గమనించండి. పేతురు ఇలాంటి వేలో మనం ఉండాలని అంటున్నాడంటే శిష్యులందరి మైండ్ కూడా చెప్పండి. అదే కాకపోతే ఈ మనిషి కొంచెం ఆవేశం ఎక్కువ గనుక త్వరగా అనేసాడు. ఇప్పుడు ఆయన తిట్టినప్పుడు ఒరేయ్ సాతానుగా ఎనక్కి పో అన్నట్టు ఆయన అంటే ఇప్పుడు వీళ్ళందరికి ఏమనిపిస్తాడు? ఇప్పటి వరకున్న ఆ నిరీక్షణ అంతా ఏమవుద్ది చెప్పండి? ఇదేంట్రా మన ప్లానింగ్ ఏంటి చెప్తుంటే మనల్ని సాతాన్లు అంటాడేంటి? దెయ్యం పిల్లని మనల్ని అంటాడేంట్రా? ఏంటి చెబుతున్నది అర్థమవుతుంది ఏంటని ఎవరికి వాళ్ళే మోగపోయారు. మరో మాట చెప్పనా? ఆయన మరో మాట అన్నాడు. వాళ్ళొచ్చేటప్పుడు దివిటీలతోనే కాదు కత్తులతో వస్తారు అనగానే ఈ ఆవేశం మనిషికి సబ్జెక్ట్ గుర్తుంటది కదా! ఎవరికి? యేసుక్రీస్తు వారికి. కత్తులతో వస్తారని ఆళ్ళ కత్తి తీసిన వెంటనే ఆడు కత్తి తీసి ఆడి సేవే నరికేసాడు. ప్రభు ఏమన్నాడు? ఏమన్నాడు? "ఏయ్! పీటర్ కత్తి తీ" నీకు చెప్పానా? కత్తులు పట్టుకోవద్దని చెప్పానా? అసలు ఎలాంటి ఫైట్ సీన్‌లు వద్దని చెప్పానా? నీకు అర్థమవుతుందా అసలు? నేనే ఫైట్ చేయాలనుకుంటే 12,000 దూతలు సైన్యపు వ్యూహం కలిగిన దూతలు ఎక్కడ దిగిపోతాయి. నేనే ఫైట్ చేయట్లేదు. నేనే ఏమంటలేదు. మీరు విరోధుల మీదకి వాళ్ళు కత్తులు తెచ్చినా మీరు కత్తులు తీయొద్దనగానే ఇప్పటి వరకు నేను థాట్స్ అన్నీ ఏమైపోతాయి చెప్పు? ఇదేంట్రా తిట్టే వాళ్ళని తిట్టొద్దంటాడు. కత్తెత్తే వాళ్ళ మీద కత్తెత్తొద్దంటాడు. అనే వాళ్ళని అనొద్దంటాడు. ఇదేంటి మనల్ని పాడు చేసేస్తున్న వాళ్ళ కొరకు ప్రార్థన చేయమంటాడు. ఇదేంటి ఇలాంటివన్నీ చెబుతున్నాడేంటి? పైగా వాళ్ళ ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఎవరు? ఈ రోమ ప్రభుత్వం, హేరోదు ప్రభుత్వం, స్టేట్ కింద మత పెద్ద ప్రభుత్వం ఈ 3 కలిసి ఎంత ఇబ్బంది పెడుతుంటే ఆళ్ళ ముగ్గురు జోలికెళ్ళకుండా ఎంతసేపు మనల్ని తిడతాడేంట్రా? మీకెలా ఉంటదండి? సరైన తల్లిదండ్రులైతే ఎవరిని తిడతారు చెప్పనా? బయటోళ్ళని తిట్టరు. చెప్పండి. "ఎవరు మీ ఎదవ నీకు బుద్ధి లేకుండా" అని ఈడిని తిడతారు. ఎవరిని తిడతారు? వంకర తల్లిదండ్రులే. ఎవరిని తిడతారు చెప్పండి? ఆ ఎదవొచ్చండి పాడు చేసేసాడు. లేతే ఈడు చక్కగా హోమ్ వర్క్ చేసుకునేవాడండి. హోమ్ లోన్ తీసిపోతున్నాడండి ఈడు బయటికి. అడుగుతున్నాను. మీ బంగారం సరిగ్గా ఉంటే చెప్పండి. ఆ బయట నుంచి ఎన్ని బొగ్గులొచ్చినా చెప్పండి. ఈ బంగారం ఎందుకు బయటికెళ్తుంది? అందుకే ప్రభు వాళ్ళని కాదు ముందు మార్చాల్సింది. చెప్పండి. ఎన్ని జరిగినా ఎవరి మైండ్ మార్చాలనుకుంటున్నాడో తెలుసా? ప్రభు శిష్యుల యొక్క హృదయాలు మార్చాలని. సరిగ్గా ఇదే టైంలో యోహాను సువార్త 14 అధ్యాయం రాశాడు. ఒకసారి చూడండి. యోహాను సువార్త 14 అధ్యాయం. యోహాను సువార్త 14 అధ్యాయం త్వరగా. యోహాను సువార్త 14 అధ్యాయం మొదటి వచనం. మీ హృదయము కలవరపడనీయకుడి.
దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. బాగా వినండి, కొంచెం జాగ్రత్తగా విందాం. ఇంకా ఈ అధ్యాయాన్ని కొంచెం జాగ్రత్తగా విందాం. జాగ్రత్తగా వినండి. ఇక్కడ రాస్తున్న మాటలు చూడండి. మీ హృదయాలు కలవరపడనివ్వకండి. ఎందుకు కలవరపడుతున్నారు? 5వ వచనంలో తోమా, ప్రభువా ఎక్కడికెళ్ళుచున్నావు మాకు తెలియదే, ఆ మార్గం ఎలా తెలియను? ఎందుకు కలవరపడుతున్నారు? ఇప్పటి వరకు ఎదిరిస్తాడు అనుకున్నారు, ఇప్పటి వరకు తోడు నిలబడతాడు అనుకున్నారు, ఇప్పటి వరకు సొంతరాజు అనుకున్నారు, ఇప్పటి వరకు ఈయనతో ఉంటే అన్ని బాగుంటాయి అనుకున్నారు, ఇప్పటి వరకు ఈయనతో ఉన్నాం అనుకున్నారు. సడన్ గా ఈయన ఏమంటున్నాడంటే, నేను మా తండ్రి ఇంటికి వెళ్తాను అన్నాడు. ఇదేంటి? తండ్రి ఇంటికి వెళ్తున్నావా? ఆ తండ్రి ఇల్లు ఎక్కడుంది? ఇలాగని క్వశ్చన్సే. తండ్రి ఇంటికి వెళ్తాం అన్నావు, బానే ఉంది. ఆ తండ్రి ఇల్లు ఎక్కడుంది? పోనీ వెళ్తే ఎల్లో, పోనీ ఆ రూట్స్ చెప్పెళ్ళు మాకు, తర్వాత మేము వెనకాలనే వచ్చేస్తాం అంటున్నారు. ఆ మార్గం మాకు ఎలా తెలుసదు? ఇప్పుడు వెళ్ళిపోతే, ఇప్పుడు రేపు పొద్దున వీళ్ళొచ్చి మా మీద ముగ్గురు పడిపోతారు. ఎవరు? ఈ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఈ 3 వచ్చి మా మీద పడిపోతే రేపు పొద్దున ఏంటి పరిస్థితి? అయినా నువ్వు వెళ్ళిపోతా అంటున్నావు, మాకెలా తెలుస్తుంది? ఏంటి ప్రభు ఈ పరిస్థితి అంటే 8వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. అప్పుడు పిలుపు, నువ్వు తండ్రిని అడుగుతున్నాగా, పిలుపు నీ విషయం చెప్తున్నాను, మార్గం అడుగుతున్నావుగా, తండ్రిని మాకు కనపరచుము, మాకు అంతే చాలని ఆయనతో చెప్పగా, పిలుపు, నేను ఇంతకాలం మీ అత్తనుండెదను, నీవు నన్ను ఎరుగవా? ఇంతకాలం మీ అత్త ఉన్నాను నేను, మీకు అర్థం అవ్వలేదంటే అర్థం అవ్వలేదు. ఎందుకు చెప్పండి? నేను ఇంతకాలం మీ దగ్గర ఉన్నానే, మీతో కలిసి తిన్నానే, మీతో కలిసి తిరిగానే, మీతో కలిసి కూర్చున్నానే, మీతో కలిసి నిద్రపోయాను, మీతో కలిసి ప్రార్థన చేశాను. ఇంతకాలం మీ ఎత్తున్నా మీకు అర్థం కాలేదంటే అర్థం కాలేదు. ఎందుకు? వాళ్ళ మైండ్లకి చెప్పండి, ఒక మైండ్ ఉంది. వాళ్ళ పరిస్థితులకి ఒక మైండ్ ఉంది. వాళ్ళ పరిస్థితులకు ఒక మైండ్ ఉంది కనుక వాళ్ళకి ఎంత చెప్పినా ఏమర్థం అవ్వట్లేదు చెప్పండి? ఎంత చెప్పినా వాళ్ళ బుర్రలకి ఎక్కట్లేదు. ఇంతకాలం ఉన్నాను, ఇంకా నీకు అర్థం అవ్వలేదా? అంటే మీరు ఎంతసేపు చూసినా నన్ను ఎలా చూస్తున్నారు? మీ మీ యొక్క దృక్కోణంలో నుంచే నన్ను చూస్తున్నారు తప్ప, అసలు ఈ మనిషి ఏం చెప్తున్నాడు? దేని కొరకు ఎదురు చూడబడుతున్నాడు? ఏ విషయాల మీద కేంద్రీకృతమై ఉన్నాడు? ఇవేమీ మీ బుర్రలకు ఎక్కలేదు. పేతురు అలాగే ఉన్నాడు చెప్పండి. తోమా అలాగే ఉన్నాడు. ఇంకో పెద్ద మనిషి ఉన్నాడు. ఆయన పేరు ఇస్కరియోతు యోధ. ఆయన ఏమంటున్నాడు చూడండి 22వ వచనంలో. ఇస్కరియోతు యోధ, ఇస్కరియోతు యోధ కాని యోధ, క్షమించండి, ఇస్కరియోతు యోధ కాని యోధ అంటే మరొక యోధ, ప్రభువా ప్రభువా నువ్వు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నువ్వు కనపరుచుకుంటకు. ఏంటట? ఏమంటున్నావు? ప్రభువా నువ్వు ఎంతసేపు చెప్పినా ఎవరికి చెప్తున్నావు చెప్పండి? మాకే చెప్తావేంటి ప్రభువా? వాళ్ళని ఏమనవా అంటున్నాడు. ఎవరిని? ఆ లోకస్తుల్ని ఏమనవా? ఆ గవర్నమెంట్‌ని ఏమనవా? ఆ ప్రభుత్వాలను ఏమనవా? ఆ అధికారులను ఏమనవా? ఈ దిగువ స్థాయి మనుషుల్ని ఏమనవా? ఈ మత పెద్దల్ని ఏమనవా? సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లు ఏవైతే ఉన్నావో వీళ్ళని ఏమనవా? ఈ లోకాధికారులు ఏమనవా? నువ్వు ఎంతసేపు ఎవరికి చెప్తున్నావు? మాకే చెప్తున్నావు. నువ్వు ఏం కనబరుచుకుని ఎవరికి కనబరుచుకుంటున్నావు? మాకే కనబరుచుకుంటున్నావు. మాకు అర్థం కాదు, ఏంటి ప్రభువా అని అడిగారు వాళ్ళు. అప్పుడు ప్రభువు అన్నాడు 18వ వచనంలో, మిమ్మల్ని ఏమీ నేను అనాథలకు వదిలేను, ఏం కంగారు అవ్వకండి అన్నాడు. మరి వదిలేసి వెళ్ళిపోతున్నాను అంటున్నావు, మళ్ళీ అనాథలుగా వదలను అంటున్నావు. మీకు 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 ఎలా ఉందో తెలియదు కానీ ఆ రోజు కనుక మీరు అక్కడ ఉంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ రోజు కనుక మీరు నేను యేసు ప్రభు శిష్య బృందంలో ఉంటే బంగాళాఖాతంలోకి నడిచి వెళ్ళిపోతామండి. ఎందుకంటే ఆయన చెప్పే ప్యాటర్న్ వేరు చెప్పండి, వీళ్ళు అడిగే ప్యాటర్న్ వేరు. ఆయన ఆత్మీయ స్థితిగతుల పరిస్థితుల్లో నిలబడి మాట్లాడుతున్న మాటలు వేరు. వీళ్ళు లోక సంబంధమైన పరిస్థితులు నిలబడి మాట్లాడుతున్న మాటలు. అందుకే ఈ మాటలకు ఆ మాటలకు ఏం కుదరట్లేదు చెప్పండి? పొంతన కుదరదు. మీకు ఒక భక్తి బాగా ఉన్నవాడికి, భక్తి తక్కువగా ఉన్నవాడికి స్నేహం కుదురుతుందంటే ఏంటండి తేడా? ఈడికి తగ్గిందని. బాగా వినండి. భక్తి బాగా ఉండండి. భక్తి కలిగిన నీవు, పాస్టర్ అయిన నీవు బ్రాందీ తాగేవాడితో నువ్వు స్నేహాలు చేస్తావంటే నిన్నేమనాలి? జబర్దస్త్ తీసుకుపోయాడు కదా ఒక ఆయన. నువ్వు ఎలాగెళ్ళాలనిపించింది నీకు? నీకు ఎలా కూర్చోవాలనిపించింది నీకు? నీకు అక్కడ ఎలా ఉండాలనిపించిందంటే నేను అంటున్నాను. నీకంటే నీకేం అనిపించలేదంటే, అనిపించట్లేదంటే వాళ్ళు ఎలాగైతే ఫేమ్ నేమ్ కోసం ఏడుస్తారో అదే మైండ్ సెట్ నీకుంటేగా వెళ్తావు అక్కడికి.
అదే ఆలోచన నీకుంటేగా వెళ్తావు. సింగ్ ఫర్ జీసస్ అన్నారట. ఏంటి సింగ్ ఫర్ జీసస్ అంటే ఎక్కడో విన్నట్టుంది. మళ్ళీ 3 కుర్చీలు అక్కడ. అక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చి. ఈ కుర్చీల మీద కూర్చున్నోళ్ళు అన్నారట, కొంచెం నొక్కు అన్నారంట. అర్థమవుతుందిలేండి. కొంచెం ఎత్తు అన్నారంట. కొంచెం ఏదో అన్నాను. ఒరేయ్ లోకస్తుల ప్రోగ్రామ్ క్రిస్టియన్‌లో తెచ్చేసారులో అందడిరా అంటే, తెచ్చేసారులో అని కాదు చెప్పండి. తెచ్చేసారు. అంటే నాకు డౌట్ వస్తుందండి. అంటే మీరు ఏ ప్రోగ్రాము చెప్పండి. వదలరన్నమాట. ఎందుకంటే లైట్లు అలాగేస్తున్నారు. చెప్పండి. డయాస్ అలాగుంది. మైక్ అలాగుంది. కుర్చీలు అలాగున్నాయి. మళ్ళీ అక్కడ ఎలాగైతే అక్కడ కూర్చుంటారు కదా! ఆళ్ళు కూర్చుంటారు కదా జడ్జిలు. ఆ జడ్జిలు ఎలా కూర్చుంటారో ఆళ్ళకలాగే కొంచెం నువ్వు ఈ మధ్య కాలంలో కొంచెం ఇలా నొక్కాలి అంటున్నావంటే మరి ఇవన్నీ చెప్పండి. చాలా గట్టిగా ఫాలో అవుతున్నారు. నేనడుగుతున్నాను. ఇలాంటివన్నీ మీకు తప్పు అనిపించట్లేదంటే ఈ మైండ్‌కి చెప్పండి. ఆ మైండ్‌లు మ్యాచ్ అవుతున్నాయంటే మీకేం అర్థమవుతుంది? ఇప్పుడు మనం ఇలాంటి వ్యతిరేకించామనుకోండి వాళ్ళ దృష్టికి మనం ఎవరమో చెప్పనా? క్రైస్తవ విరోధులము. క్రైస్తవ వ్యతిరేకులు. ఇదేంటి మన తీవ్రత వాళ్ళకెందుకు అర్థం అవ్వట్లేదు? వాళ్ళ మైండు ఆ పరిస్థితుల్లోంచి ఆలోచిస్తుంది గనక, మనం ఎంత చెప్పినా వాళ్ళకెలా ఉంటాం చెప్పండి? వ్యతిరేకంగా ఉంటాం. వాళ్ళ మైండ్‌లో మనం కూడా ఎళ్ళామనుకోండి, మనం ఎంత మంచి స్పీకర్‌లమో, మనం ఎంత సత్యం చెప్పే సంఘాలమో. యేసుప్రభు వారి దగ్గర పరిస్థితులు కూడా అలా వచ్చాయి. ఆయనేమో ఆత్మీయ తీవ్రతతో మాట్లాడతారు. వీళ్ళేమో లోక సంబంధంగా మాట్లాడతారు. వీళ్ళిద్దరికీ కుదరట్లేదు చూడండి. ఎందుకంటే ఈ మైండ్ శిష్యుల్లో చచ్చేంత కాలము వాళ్ళకి అర్థం కాదు. కానీ ఆయన చెప్పాల్సిన సబ్జెక్ట్ మాత్రం చెప్పేస్తున్నాడండి. ఎందుకంటే వీళ్ళకి ప్రస్తుతానికి అర్థం కాకపోయినా చెప్పండి. తర్వాత అయినా వీళ్ళకి అర్థమవుద్దని ఆయన సబ్జెక్ట్ చెప్తున్నాడు. అందుకే అంటున్నాడు, మీరంత కంగారు అయిపోకండి. మిమ్మల్ని ఏమి అనాథలుగా విడువను. మీ వద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకము మరి ఎన్నడూ నన్ను చూడదు. కొంతకాలమైన తర్వాత ఏంటట? లోకం మరి ఎన్నడూ నన్ను చూడదు. కొంతకాలమైన తర్వాత నేనొస్తాను. మళ్ళీ మీకు కనబడతాను కొంతకాలం తర్వాత. మీరు జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్నేమో నేను అనాథలుగా వదలనంటే ఇలా అన్నారట. అర్థమైనట్టు ఉంది. కానీ అర్థం కానట్టు అర్థమైనట్టు అన్నారట. హ్మ్. అలాగే ప్రభువా అన్నారట. ఎక్కడికెళ్ళనులే. ఏం కంగారవ్వకండి. ఉంటానులే అనగానే 20 వచనంలో ఏమంటున్నాడు 15 వచనం నుంచి ఏమంటున్నాడు చూడండి. మిమ్మల్ని వదలనంటున్నాను. అయితే మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకుంటారు. నాకు డౌటొస్తుంది. ప్రేమిస్తున్నారా నన్ను అని అడిగాడు. ప్రేమిస్తున్నాం ప్రభువా అన్నారు. మరి ప్రేమిస్తే మీరేమెత్తకూడదు? ఎదుటోళ్ళ మీదకి రాళ్ళెత్తకూడదు. ప్రభుత్వాల మీద తిరగబడకూడదు. మీరేం చేయాలి? నా ఆజ్ఞలను పాటిస్తే మీరు చెప్పండి. ప్రేమించాలి. మీ ఆజ్ఞను మీరు నన్ను ప్రేమిస్తే నేనెలా అయితే అందరిని ప్రేమిస్తున్నానో మీరలా ప్రేమించాలి. అయితే కొన్ని బ్యాచ్‌లున్నాయి. ఆళ్ళకి మాత్రం దూరంగా ఉండండి. నేను వాళ్ళని ఏమి అనను. ఆ పరిసీల గుంపు, ఆ ఏరోదు గుంపు, ఆ పిలాతు గవర్నమెంట్ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళని నేనేమి అనను. కానీ వాళ్ళకి మాత్రం మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. అదొకటే నేను చెప్పగలను. అంతకు మించి నేనేం చెప్పలేనని చెప్పాల్సిన సబ్జెక్ట్ చెప్తున్నాడు చూడండి. మీరు నన్ను ప్రేమించి యెడల ఆజ్ఞను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును. మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. హ్మ్. హ్మ్. సత్య స్వరూపి అయిన ఆత్మను మీకు అనుగ్రహించినట్లు చదవమ్మా. హ్మ్. లోకమాయను చూడదు. హ్మ్. ఆ! ఏంటట మీకు ఆదరణ కావాలి. నేనిస్తానన్న ఆదరణ మీరేమనుకుంటున్నారు? ఇల్లులిస్తామనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు? ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తాననుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు? లోక సంబంధమైన స్థితిగతులను పెంచుతాననుకుంటున్నారు. కానీ నేనేం చెప్తున్నాను? మీ జీవితాలు నేను ఎక్కడికి సిద్ధపరచట్లేదు. చెప్పండి. మీ జీవితాలు నేను అక్కడ సిద్ధపరుస్తున్నాను. మీరు ఇల్లు కట్టుకోవాల్సింది ఇక్కడ కాదు. తండ్రి దగ్గర స్థలాలు నేను సిద్ధపరుస్తున్నాను. మీరు ఇక్కడ ఏదో ఇస్తానని నా దగ్గర ఎక్స్‌పెక్ట్ చేయకండి. నేను ఎక్కడ ఇవ్వాలనుకోవట్లేదు చెప్పండి. మీకు నేను అక్కడ ఇవ్వాలనుకుంటున్నాను. మీరు దాని మీద మీరు గ్రహింపు కలిగి ఉండండి. ఈ మార్గంలో జాగ్రత్తగా ఉండండి అని వీళ్ళకి చెప్తుంటే వీళ్ళ బుర్రలకి ఎక్కలేదా? ఆ టైంలో వీళ్ళకి డౌట్ వచ్చింది. ఒరేయ్! మనం సరిగ్గానే ఉన్నామా? తప్పుడు మార్గంలో ఉన్నామా? నష్టాల్లో ఉన్నామా? కష్టాల్లో ఉన్నామా? అని ఇలా కలవరపడిపోతున్న టైంలో, రైట్‌గానే ఉన్నామని కలవరపడిపోతున్న టైంలో, వాళ్ళ కలవరాన్ని అణిసేయడానికి దేవుడు తీసుకున్న నిర్ణయమే చెప్పండి. పరిశుద్ధాత్మను అనుగ్రహించి. నీకు పరిశుద్ధాత్ముడు ఎప్పుడు అవసరమో చెప్పనా? నీకు సత్యము సత్యముగా అర్థం కావట్లేదంటే గుర్తుపెట్టుకో. ఆ!
నీకు పరిశుద్ధాత్ముడు లేడన్న. నీకు సత్యం చెబుతున్నా నీకు రుచించట్లేదంటే పరిశుద్ధాత్మ. నీకు ఎన్నో కలవరాలు. ఏడు దేవుడిని నమ్ముకున్నా, ఒక్క డిఎస్సిలో ఒక్క మార్క్ ఇవ్వలేడా? నీకు ఎంత కలవరమో. దేవుడిని నమ్ముకున్నాం, చిన్న జాబ్ అంటే స్టేట్ జాబ్ కదండి అడిగాం, ఇవ్వలేడా? ఎంత కలవరమో. ఇంక దేవుడు అంటే ఇంకా ఆ మాత్రం చేయకపోతే ఎందుకండి? చిన్నదే కదండి. ఏమండి చిన్నదే కానీ కిడ్నీ ప్రాబ్లమే కదండి అడిగాం, కిడ్నీ కూడా స్వస్థపరచలేడండి. మీరు ఏ మైండ్‌లో బాగా వినండి. మనం ఏ మైండ్‌లో దేవుడిని చూస్తాం చెప్పనా? ఈ లోకంలో ఏం చేస్తాడా అని చూస్తాం. దేవుడేమంటాడంటే, ఒరేయ్ కిడ్నీ బాగుండి నువ్వు చెడిపోయే కన్నా, ఆ కిడ్నీ పోతేనే మంచిదిరా. అక్కడ బాగుంటావు అని ఆయన అంటాడు. మనం ఏమంటాం? ఇదేంటి బాగు చేస్తాడొస్తే, పోతే బాగుండు అంటాడేంటి? చచ్చిపోతే బాగుండు అంటాడేంటి? ఒరేయ్ ఇగో అన్ని అవయవాలు కలిగుండి జీవించే కన్నా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టి చెయ్యి నరికేసుకోండిరా అన్నాడు. ఈడు చెయ్యిలు నరికేసుకోమంటాడేంటి? కాలడ్డం వస్తే కాలు నరికేయమంటాడు. కన్నొట్టొస్తే కన్ను నరికేయమంటాడేంటి? చావును కోరుకుంటాడేంటి? ఇవన్నీ వాళ్ళకి ఎలా ఉన్నాయి చెప్పండి? ఆయన తీవ్రత వాళ్ళకి ఎక్కట్లేదు. అందుకే ఆయన చెప్తున్నాడు, మీరేదో నష్టాల్లో ఉన్నాం, తప్పుడు మార్గంలోకొచ్చేసాం. ఇప్పుడు ఈయన ఎళ్ళిపోతే ఇక మేమేమైపోతాం? రేపు నుంచి మా భవిష్యత్తేంటి? ప్రభుత్వాలకు దొరికేస్తాం, మత పెద్దలకు దొరికేస్తాం. ఇన్ని రోజులు ఈయన్ని పట్టుకుని ఎగిరాం. ఇప్పుడు సడెన్‌గా ఈయన మనల్ని అనాథలుగా వదిలేసి వెళ్ళిపోతే ఇప్పుడు ఏమైపోతాం? ఇంత టెన్షన్ అయిపోకండి. మీకెందుకింత టెన్షనొస్తుందంటే, మీరు ఈ సిట్యుయేషన్‌లో మీరు ఆలోచిస్తున్నారు తప్ప మీకు అర్థమవ్వట్లేదు గానీ, మీకు అసలు విషయం ఏంటో తెలుసా? మీరు సిట్యుయేషనల్‌గా ఆలోచిస్తున్నారు గనక మీ బుర్రలో పని చేయట్లేదు. మీరు పరిస్థితుల్లోంచి ఆలోచించకండి. ఎందుకంటే మీరు పరిస్థితుల్లోంచి ఆలోచిస్తే, ఆ పరిస్థితుల్లో మీకు అనుకూలంగా నేను ఉండాలనుకుంటారు మీరు. మీరు ఈ సిట్యుయేషన్‌లోంచి ఆలోచిస్తే, మీ యొక్క థాట్స్ ఆ పరిస్థితుల్లోంచే నా వైపు చూస్తాయి తప్ప, అసలు నేను ఎలా ఉన్నానో మీకు అర్థం కావట్లేదు. పరిస్థితులను చూసి భయపడతారు. ఏదో అయిపోతదనుకుంటారు. నేను చెప్పేదేంటి? మీరేమో ఇక్కడ స్థిరపడాలనుకుంటారు. నేనేమంటున్నాను? ఇక్కడ స్థిరపడాలంటాను. మీరేమనుకుంటారు? ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలనుకుంటారు. నేనేమంటున్నాను? అసలు ఈ ప్రభుత్వాన్ని పాడు చేసినోడు ఒకడున్నాడు. ఆడి సంగతి తెలుస్తని నేనంటున్నా. మీరేమంటారు? ఇదేంటి మాకు ఏదో ఒకటి చూపించి మాకు మార్గం చూపిస్తానంటు అనుకుంటే వదిలేసిపోతానంటున్నావు. మళ్ళీ ఎదుదిరిగి ఏంటి ప్రభు అంటే అనాథలకు వదలనంటావు. మరి ఉంటావంటే కొంచెంసేపు ఉంటాను, కొంచెంసేపు ఉండనంటావు. మళ్ళీ కనబడనంటావు. అర్థం కాక ఈ గజిబిజుల్లో ఈ కలవరం వచ్చేసింది. టెన్షన్ వచ్చేసింది. ఇంకా నాకు తెలిసి ఆళ్ళకి ముద్ద కూడా దిగుండదండి ఆ రోజులు. ఇన్ని టెన్షన్ అయిపోతున్నప్పుడు వీళ్ళందరికి ఎంత చెప్పినా అర్థం కావట్లేదంటే ఇప్పుడు అర్థం చేయడానికి ఒక ఆయన వస్తున్నాడు. ఎవరు చెప్పండి? అది. జీవితం లైఫ్ పర్పస్ ఎప్పుడు అర్థమవుతుందో చెప్పనా? కలవరం, ఇబ్బంది, చదువులు, ఉద్యోగాలు, సంసారం, భర్త, భార్య, స్నేహితులు, ఎన్నుపోట్లు, లంచాలు, దొంగతనాలు, ఇంత కలవరం మధ్య నీ లైఫ్ పర్పస్ ఏంటో నీకు సరిగ్గా అర్థం కాకపోతే, ఈ సమస్యకు నువ్వు కలవరం చెంది ఏం చేస్తావు చెప్పనా? పోతే బంగాళాఖాతంలో దూకేస్తావు. ఆ కలవరం తట్టుకోలేక ఫ్యాన్‌కై నువ్వు రేసేసుకుంటావు. ఆ కలవరం తట్టుకోలేక సీమల ముందైనా తాగేస్తావు. ఆ కలవరం తట్టుకోలేక నువ్వు పెట్రోల్ ఏసుకొని ఆ కసి సరిపోక ఇంకొకడి మీద ఏసేస్తావు. నువ్వు ఆ కలవరం తట్టుకోలేక గ్యాస్ ఎలిగించుకొని చచ్చిపోతావు. కలవరం అంటే మన లైఫ్‌లో వస్తున్న పరిస్థితులు మనం ఎలా డీల్ చేయాలో మనకు తెలియక, మనం ఏదో కకావికలమైపోయి చివరికి మా ప్రార్థనలు దేవుడు కూడా వింటలేదు. చివరికి మా ప్రార్థనలు దేవుడు కూడా అర్థం చేసుకోవట్లేదు. చివరికి మా సంసారాన్ని దేవుడు కూడా ఇంత దేవుడి కోసం మేము ఇంత ఇలా ఉంటే, ఇంత ఉపవాసాలు చేస్తుంటే ఇక దేవుడు మమ్మల్ని ఏం పట్టించుకోవట్లేదు. ఇంకెందుకు మా జీవితం అని చెప్పి కలవరపడిపోయి, ఇసుకుపోయి, యాసారిపోయి ఈ సమస్య తట్టుకోలేక నువ్వేం చేస్తావో తెలుసా? మెట్టో, గొట్టో చెప్పండి. లేదా లారీయో, ట్రైనో చెప్పండి ఆప్షన్‌లేమున్నాయో? గాలి బిగించేసుకోవడమో చెప్పండి. ఏదో ఒకటి ఎతికేస్తావు. ఎందుకు చెప్పనా? నీకు టెన్షన్‌లు ఫేస్ చేయడం రాలేదు. ఎందుకంటే నువ్వు ఒక మైండ్ సెట్‌లో ఉన్నావు. నువ్వు అనుకున్నట్టు జరగట్లేదు. నువ్వు అనుకున్నట్టు జరగకపోయేసరికి నీకు టెన్షన్ స్టార్ట్ అయిపోద్ది. బీపీ ఎక్కువైపోద్ది. హెల్త్ డిస్టర్బెన్స్ అయిపోద్ది. ఈ టెన్షన్‌లో నువ్వేం చేస్తావంటే దేవుడిని అపార్థం చేసేసుకుంటావు. అందుకే అలాంటి టైంలో శిష్యులకి దేవుడు చేస్తున్న గొప్ప కార్యం ఏంటంటే ఆయన చెప్తున్నాడు చూడండి 20 వచనంలో, నేను నా తండ్రి యందును మీరు నా యందును హ్మ్. ఆ దినమున మీరు ఎరుగుదురు. హ్మ్. నా ఆజ్ఞను అంగీకరించి నన్ను గైకొని వాడే హ్మ్. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. ఇదేంటి మళ్ళీ కొత్త సబ్జెక్టు?
కలవరం వచ్చి టెన్షన్ అయిపోతుంటే ఈయన వచ్చి అంటున్నాడట, ప్రేమిస్తున్నారా నన్ను లేదా చెప్పండి ముందు అన్నాడట. మీకు ఎలా ఉంటదండి? ఇప్పుడు నన్ను నమ్ముకుని మీరు వచ్చారండి, ఇదిగో జాగ్రత్తగా ఉండండి ఇంకెళ్తున్నాను అన్నాను అనుకోండి, అది కదన్యా ఎప్పుడు వస్తావు, ఎక్కడికి వెళ్తున్నావు, మాకేం చెప్పా చేయకుండా పోతున్నావు, మళ్ళీ నువ్వు వస్తావా రావా గ్యారంటీ కూడా లేదంటే అదంతా కాదు కానీ ప్రేమిస్తున్నావరే నన్ను అని అన్నాను అనుకోండి, ఏమంటాడు? ఇది అరిచేసి ఉంటుంది అన్నయ్యని అనుకుంటారా అనుకోరా? నేను అడుగుతున్నాను, ఆయన చెప్పేది అడుగుతున్నాను. అస్సలు మీరు చూడండి, యేసుప్రభు మాటలు సువార్త చదువుతున్నప్పుడు ఎందుకు కన్‌ఫ్యూజ్‌గా అనిపిస్తాయి చెప్పనా? ఆయన స్టాండింగ్ ఏంటో మనకు అర్థం కాకపోతే, ఆయన మాటలు తిక్కలు తిక్కలుగా ఉంటాయండి. మళ్ళీ చెప్తున్నాను, సువార్త చదువుతున్నప్పుడు ఏటి ఏదో మాట్లాడతాడు, ఏట్రా ఏం అర్థం అర్థమైనటువంటిది ఏం అర్థమవ్వదు. ఎందుకనుకున్నారు? ఆయన మైండ్ మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఆయన ఏ స్టాండింగ్‌లో మాట్లాడుతున్నాడో మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. మన పరిస్థితుల్లోంచి చదువుతున్నాం గనకే, ఆ సువార్తలు, ఆ పత్రికలు, ఆ పాత నిబంధన చదువుతున్నప్పుడు మనకు తిక్కలు తిక్కలుగా ఉంటది దేవుడి మాటలు. ఇదేంటి సందర్భం లేకుండా మాట్లాడతాడు, ఇది మాట ఎందుకన్నాడు మనకేం అర్థమవ్వదు. అందుకే శిష్యులు కూడా చెప్తున్నాడు, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి 25వ వచనం నుంచి ఏమంటున్నాడు చూడండి. నేను మీ యొద్ద ఉండగానే హ్మ్. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమును పంపబో ఆదరణకర్త. ఆదరణకర్త అంటే ఏంటండి? ఆదరణకర్త అంటే అంత సీరియస్‌గా చూడకండి, ఆదరిస్తాడని. ఆదరణకర్త ఏంటి? ఇప్పుడు వీళ్ళకి ఏముంది చెప్పండి? టెన్షన్ ఉంది ఎవరికి? శిష్యులకి. ఇప్పుడు వీళ్ళకి టెన్షన్ ఉన్నప్పుడు ఈ టెన్షన్ తగ్గించడానికి ఏం కావాలి? చెప్పాలి. ఆదరణ కావాలి. ఆదరణ అంటే ఏంటి? ఆదరణ అంటే ఆదరణ అనకూడదు. చెప్పండి. ఆదరణ అంటే ఏంటి? ఆదరణ ఎప్పుడొస్తదండి? చెప్పాలి. మనకి ఆదరణ ఎప్పుడొస్తాది? క్రేన్ ఒక్కపొడి తింటే వత్తదా? చెప్పండి. మనకు ఆదరణ ఎప్పుడొస్తది? ఎప్పుడొస్తది చెప్పనా? మనకు కొన్ని క్వెషన్స్ ఉండిపోతాయి చూసారా? కొన్ని డౌట్స్ ఉండిపోతాయి చూసారా? ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు చూసారా? ఆ క్వెషన్స్‌కి రైట్ ఆన్సర్స్ ఎప్పుడైతే దొరుకుతాయో చెప్పండి, అప్పుడు ప్రాణం తేలిగ్గా ఉంటదండి. మనకు అనుమానాలు ఉంటాయి చూసారా? ఆ అనుమానాలు ఎప్పుడైతే నివృత్తవుతాయో ప్రాణం మనశ్శాంతిగా ఉంటది. ప్రశాంతంగా ఉంటదంటే, ఇప్పుడు ఈళ్ళకి చాలా కలవరాలున్నాయి. చాలా డౌట్స్ ఉన్నాయి. ఇన్నిటి మధ్య ఇప్పుడు ఈళ్ళకి ఆదరణ ఎలా వస్తది? ఎలా వస్తదంటే ఆయన అంటున్నాడు, ఆయన ఆదరణకర్త, ఆయన నా నామమును పంపబో పరిశుద్ధాత్మ సమస్తము మీకు బోధించంటే ఏంటి? మీకు చాలా డౌట్లున్నారు అబ్బాయి. ఆ డౌట్‌లన్నీ ఎవరు బోధిస్తారు? చెప్పండి. ఆయన ఎందుకు ప్రభుత్వాన్ని వ్యతిరేకించలేదంటే, ఆయన ఎందుకు గవర్నర్‌కి వ్యతిరేకంగా నిలబడలేదంటే, ఆయన ఎందుకు మత పెద్దలకు వ్యతిరేకంగా నిలబడలేదంటే, అసలు ఎందుకు ఇదంతా అంటే అని ఇప్పుడు ఈళ్ళ ప్రశ్నలన్నిటికీ జవాబు ఎవరిస్తారట? నా మాటలు అర్థమవుతలేదు. పరిశుద్ధాత్ముడిచ్చి వచ్చి ఇస్తాడట. ఇప్పుడు పరిశుద్ధాత్ముడొచ్చి ఏం కొత్త సబ్జెక్ట్ చెప్తాడు? కొత్త సబ్జెక్ట్ ఏం చెప్పడు. ఆల్రెడీ ఆయన చెప్పిన మాటలే మీకు అర్థం కాక అపార్థం చేసుకున్నారు. అసలు అదేంటంటే అని చెప్పండి. ఈడి మైండ్‌లో ఉన్న ఆ మైండ్‌ని తీసి బాగా వినాలి. వీడి మైండ్‌లో ఉన్న ఆ మైండ్‌ని తీసి, ఆ మైండ్‌లో పరిశుద్ధాత్ముడు కూర్చొని విషయం అర్థం చేసుకునేలా చెప్పండి, మనకి ధైర్యం ఇచ్చేవాడే పరిశుద్ధ. ఈ పరిశుద్ధాత్ముడు లేకపోతే నేను మళ్ళీ చెప్తున్నానండి, సంఘాలు నిలబడవు. ఈ పరిశుద్ధాత్ముడు లేకపోతే ఆత్మీయ జీవితం నిలబడదు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే స్నేహాలు నిలబడవు. ఈ పరిశుద్ధాత్ముడు దేవుడు లేకపోతే కాపురాలు నిలబడవు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే మైండ్ ఎలాంటిదంటే, ఏం వింటున్నావో, ఏం చూస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో, ఎవరితోటున్నావో అది అలాగే బిహేవ్ చేస్తాదే తప్ప, ఏది తప్పో ఏది రైటో నీ మైండ్ ఎప్పటికీ నీకు చెప్పదు. దాన్నే బైబిల్ ఏమందంటే భ్రష్ట మనస్సు అంది. ఆ భ్రష్ట మనసు చేసేది నువ్వేమనుకుంటావంటే రైట్ వే అనుకుంటావు. అది రైట్ కాదురా, రాంగ్ అని చెప్పాలంటే యేసుప్రభు మాటలు నీకు పెళ్ళిమని తగలాలి. ఆ పెళ్ళిమని తగులుతున్నప్పుడు నీకు కలవరం వచ్చేస్తది. ఈ కలవరంలో నీకు అర్థం కాదు. ఏంటి ప్రభువా నాకు అర్థం కావట్లేదంటే, ఆ యేసుప్రభు మాటలు నీకు బ్రైట్‌గా అర్థమయ్యేలా ఒక ఆయన ఆ కార్యక్రమం తీసుకుంటాడు, ఆ ప్రాజెక్ట్. ఆయన పేరే చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు ఈ తరగతి చెప్తున్నాను, అందరికి ఎక్కదు. నాకు తెలుసా విషయం. అందరికి ఎక్కదు. ఎవరికో ఆత్మదేవుడు పనిచేస్తాడు. ఇది నిజం. యెస్. ఆ ఒప్పుకోలు మీలో స్టార్ట్ అవుద్ది. నేనెంత చెప్పినా కొంతమందికి ఏమర్థమవుద్దో చెప్పనా? ఏమర్థమవుద్దో చెప్పనా? చెప్పిందే చెప్తాడేంటి మళ్ళీని? ఒంటిగంట అయిపోతుంటేని.
వాళ్ళకి అలాగ అర్థం అవుతుంది. ఇవాళ ఏ పీతల కూర వండారు ఏంటి ఇంటికాడ అది గుర్తొచ్చేటట్టు వీళ్ళకి. అసలు ఈ డెక్కల పీతలు తెచ్చాము ఇవాళ, వదిలేస్తే బావు. నేను అడుగుతున్నానండి, ఎక్కదండి. కొంతమందికి చాలా సీరియస్గా లెసన్ చెప్తామా, వాళ్ళకి నిద్ర వచ్చేస్తుంటుందండి అలా. నాకు అనిపిస్తుంది, ఒరే ఏట్రా మీరు అందరూ ఇంత ఇలా చెప్తుంటే మీకు ఎలా నిద్ర వచ్చేస్తున్నారంటే, ఆడి మైండ్ ఏడ్చింది. జేమ్స్ గడు ఏదో అలా వాగుతాడు, ఆడు నాలుగేదో చెప్పుకుంటాడు, ఆడు చెప్పుకున్న తర్వాత ఆమె అనేసి వెళ్ళిపోతే ఏదో దేవుడిని మందిరంలో ఒక గంట కదిపాం, ఇంక ఈ వారం అంతా మనకు శుభం జరుగుతుందని ఒక ఫిలాసఫీ మైండ్ ఉంటుంది తెలుసు వాళ్ళకి. చర్చికి చాలా మంది ఎందుకు వస్తారు అనుకున్నారు, ఒక గంట అక్కడ గడిపితే అంతా మంచి జరుగుతుంది, యాక్సిడెంట్లు గట్ట అవ్వకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు, చెప్పండి మోషన్స్ గట్ట అవ్వు, దేవుడు అరిగేలా చేస్తాడు మనకి, ఈ ఫీలింగ్ లో ఉంటారు. అందుకే వీళ్ళ వాక్యం మీద ఫోకస్ ఎందుకు పెట్టరు, ఎందుకు నిద్ర వచ్చేస్తుంది వీళ్ళకి చెప్పండి, వాళ్ళ మైండ్కి చెప్పండి ఓ మైండ్ ఉంది కనుక. అందుకే ప్రభు అంటున్నాడు, మీకు టెన్షన్స్ అన్ని ఎప్పుడు పోతాయంటే, నా శిష్యులారా మీకు చెప్తున్నాను, ఆయన వస్తే గాని చెప్పండి మీ బుర్రలో పని చేయవు. ఆయన వస్తాడు, మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటి చెప్పండి జ్ఞాపకం చేయడం అంటే, ఆ మాట ఎందుకు అన్నాడంటే అని జ్ఞాపకం చేస్తాడు. ఈ మాట ఎందుకు అన్నాడంటే అని ఆయన అనిన మాట చెప్పండి ఈయన జ్ఞాపకం చేస్తాడు. ఇదేంటి ఈయన జ్ఞాపకం చేస్తే గాని బుర్రలకు ఎక్కదంటే ఎక్కదు. ఎందుకు, వాళ్ళ సిచ్యువేషన్ అలా ఉంది కనుక. మళ్ళీ ఈయన వచ్చి జ్ఞాపకం చేయాల్సినంత పరిస్థితి వస్తుందంటే వీళ్ళకి ఎందుకు ఎక్కట్లేదు, వాళ్ళు అలాగే ఆలోచిస్తున్నారు కదా. ఇంకా చూడండి, అలా చెప్పుకొస్తూ 15వ అధ్యాయంలో మొదటి వచనంలో ఏమంటున్నాడు, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను. ఇదేంటి మళ్ళీ ఇప్పటికే సబ్జెక్ట్ అర్థం అవ్వలేదంటే, మళ్ళీ కొత్త సబ్జెక్ట్ ఏంటి వాళ్ళకి ఎలా ఉంటుందండి ఆ రోజు చెప్పండి, మీరు మామూలుగా ఆలోచించండి. అనవసరంగా వచ్చారు వాళ్ళు వదిలేసి అనుకోరండి. ద్రాక్ష తీగ అంటాడు, ద్రాక్ష వల్ల అంటాడు, స్థలాలు ఎక్కలు లేవంటాడు, అక్కడ ఉన్నాయంటాడు, లోక సంబంధమైన విషయాల మీద మనసు ఎట్టకండి అంటాడు, ప్రభుత్వాలకి పన్ను కట్టమంటాడు. మనం వెళ్ళి వాళ్ళని నరికేద్దాం అనుకుంటే ఎవరిని నరకకూడదు, నరకానికి పోతాడు అంటాడు. ఆడొచ్చి మనల్ని తిడుతున్నా ఇయ్యపు కొట్టారు, ఇయ్యపు కూడా చూపించమంటాడు. ఇవన్నీ పైగా పైన ఇంత చెప్తున్నాడు, చెప్పిన తర్వాత ఏమంటున్నాడు, నేను నిజమైన చెప్పండి ద్రాక్షవల్ని. అంటే ఇవన్నీ ఎందుకు అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లని ఈ వచ్చిన అంటే 14 అధ్యాయం సబ్జెక్ట్ అయిపోయినట్టు 15 అధ్యాయం వచ్చేసరికి ఏమంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్ని, నాలో ఫలింపని ప్రతి తీగను కట్ చేస్తాను. అంటే దాని అర్థం ఏంటండి, ఇప్పుడు నేను ఎలా ఉన్నానో చెప్పండి, నేను ఏ స్టాండింగ్స్ లో మాట్లాడుతున్నానో మీరు అదే స్టాండింగ్ లోకి వస్తేనే నాతో ఉంచుకుంటాను. మీకు ఆ స్టాండింగ్ రాకపోతే చెప్పండి కట్ చేసి నరకానికి పంపిస్తాను. అర్థమవుతుందా, అర్థమైందని అనుకుంటున్నా. నేను ఎలాగైతే నేను ఏం మాట్లాడుతున్నానో గ్రహించండి, నేను ఏం చెప్తున్నానో గ్రహించండి. నేను నిజమైన ద్రాక్షవల్ని, మీరు కూడా ఏం చేయాలంటే అలానే ఫలించాలి. ఆ స్టాండింగ్స్ లోకి మీరు రాకపోతే నాలో ఈ విధముగా ఫలించని ప్రతి చెట్టు చెప్పండి ప్రతి తీగే కట్ చేసేస్తా అన్నాడు. వీళ్ళు ఎలా ఫలించాలనుకుంటున్నారు, యేసుప్రభువుని నమ్ముకున్నాం, ఆ 4 ఎకరాలు మాయే. యేసుప్రభువుని నమ్ముకున్నాం, పిలాతు ఇంటి ముందే ప్యాలెస్ కట్టేద్దాం అనుకుంటున్నారు, ఎవరు చెప్పండి. యేసుప్రభువుని నమ్ముకున్నాం, ఇంకా మామూలుగా ఉండదురా అబ్బాయి, ఇంకా గవర్నమెంట్ మందే. ఎవరు వాళ్ళ ఫీలింగ్లు చూడండి. యేసుప్రభువుని నమ్ముకున్నాం, అందుకే శిష్యులు ఏమంటారు చెప్పనా, ప్రభువా దేవుని రాజ్యం ఎప్పుడు అనుగ్రహిస్తావు అంటే ఏంటి, గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఈయనకో ఎంపీ సీటు, ఆయనకో ఎమ్మెల్యే సీటు, ఆయనకో ముఖ్యమంత్రి పదవి, ఈ ఫీలింగ్లు ఉన్నారు ఎవరు, శిష్యులు. అందుకే ఏమంటున్నారు, మన గవర్నమెంట్ ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు ఎవరు, శిష్యులు. మన గవర్నమెంట్ ఎప్పుడు వస్తుంది అంటే అప్పుడు ప్రభు అన్నాడు, గవర్నమెంట్ రాదు ఏమి రాదు, ఆ టైం కూడా నాది నోరు మూసుకోండి అన్నాడు. ఇవన్నీ వాళ్ళకి ఎలా ఉన్నాయండి, అప్పుడు అన్నాడు, మీరు గనక ఇలా ఉండకుండా స్థలాలు కొంటాము, పొలాలు కొంటాము, ఉద్యోగాల్లో డబ్బులు ఇన్కమ్ బాగా పోగేస్తాము, ఇదిగో లోక సంబంధంగా ఎదుగుతాం, స్థితిగతులు ఇలాంటి థాట్స్ అన్ని మీకు డెవలప్ అయ్యాయి అంటే, మళ్ళీ చెప్తున్నాను, ఈ ఫలములు ఉంటే మీరు నాకు సంబంధం లేదు. నాతో ఉండాలి అంటే పొలాలు అమ్మేయాలి చెప్పండి, ఇల్లు అమ్మేయాలి, ఆరోగ్యం కూడా పాడైపోద్ది, చివరికి నాన్నవారే నేను వెళ్ళేసేస్తారు, నీ కుటుంబీకులే నీకు వ్యతిరేకమైపోతారు, ఇన్నిటికి నువ్వు ప్రిపేర్ అయితే నాతో నువ్వు రాగలవా అని అడిగాడు ఆయన. దానికి ఎవడైతే మెంటల్ గా ప్రిపేర్ అవుతాడో వాడు
నా యందు ఫలిస్తాడన్నాడు. 6వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. 16వ అధ్యాయం క్షమించండి. 16వ అధ్యాయం మొదటి వచనం. 16వ అధ్యాయం మొదటి వచనం. మళ్ళీ సబ్జెక్ట్ చెప్పాక ఏమొచ్చిందంట? చెప్పండి. మాట్లాడితే ఇలాగ ఏమొచ్చేస్తుందంట? వీళ్ళకి పదే పదే వచ్చేసేది ఏంటంట? అభ్యంతరాలు అంటే డౌట్లు, కలవరం. ఇదేంటి ఈయన్ని నమ్ముకుని ఇలాగైపోయామేంటి? ఏంటి మన జీవితం ఎటుపోతుంది? రేపు పొద్దున్నేంటి? చాలా మంది సేవలో ఉన్నోళ్ళకి అతి పెద్ద పెద్ద ప్రశ్న ఏంటి చెప్పనా? రేపేంటి శ్మశానం ఏముండదు. శ్మశానం. రేపేంటి? రేపొద్దున ఇదిగో వీళ్ళందరూ మానేస్తే ఏంటి ఏముందో ఉంటే చెప్తాం, లేకపోతే మనమనే చెప్పుకుంటాం. ఏంటి ఈ డౌట్స్ అన్ని చూసారా? వాళ్ళకు కూడా కలవరం, మళ్ళీ అభ్యంతరాలు. ఏంటి ఇలా అంటాడేంటి? ఫలించకపోతే ఇప్పుడు అందరినీ కట్ చేసుకుని ఈయన దగ్గరికి వస్తే ఈయన చెప్పినట్టు లేకపోతే ఈయన మనల్ని కట్ చేస్తానంటున్నాడేంటి? ఈ డౌట్స్ అన్ని వాళ్ళకి అయిన మీకు అభ్యంతరం కలగకుండా వాళ్ళని ఈ మాటలు మీరు చెప్తున్నాను. ఏం చెప్తా ప్రభు ఈ మాటలు అంటే చెప్తాడు చూడండి. అభ్యంతరం కలగకుండా కూడదంటే ఈ అవసరాలు, ఈ తీర్పులు, ఈ పరిస్థితులు అన్ని చూసి వాళ్ళకి కలవరం స్టార్ట్ అయిపోయింది. 6వ వచనంలో నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయంలో దుఃఖం తగ్గిపోదు. చెప్పండి. సంఘానికి వస్తే దుఃఖం తగ్గిపోవాలా పెరిగిపోవాలా? చెప్పాలి. నిజమైన సచిన్ దగ్గరకు వస్తే దుఃఖం తగ్గదు. బాధలు తగ్గాలని మీరు వస్తారు. బాధ పెట్టి ఇంటికి పంపుతాం. మేము. ఈడెవడు ఇలా చెప్తున్నాడు ప్రసంగాలు అనుకుంటారు మీరు. ఇలాగే చెప్పమన్నాడు. ఆయన మీరేదో మనశ్శాంతి కోసం వస్తారు. ఉన్న మనశ్శాంతి పాడు చేద్దాం. మేము ఎందుకు సత్యం అది చెప్తుంది. మీరేమంటారు? ఇల్లు లేదని ఏడుస్తారు. మేమంటాం ఇక్కడ నిలబడి ఈ లోక సంబంధమైన ఇల్లు కోసం వేడకు. నీ ఇల్లు పరలోక మందు ఉందా కానీ నీకు ఎలా ఉంది ఛీ అన్నట్టుంటది నీకు. ఉద్యోగం కోసం దేవుడి దగ్గరకు వస్తావు. దేవుడు మంచి ఉద్యోగం ఇస్తాడని దేవుడు ఏమంటాడు? ఈ ఉద్యోగాలు సద్యోగాలు ఇవన్నీ కాదు, దేవుని చిత్తం ఏంటో ముందే గ్రహించనగానే నువ్వు సీరియస్ గా ఉద్యోగం కోసం ఉంటావు. నీకెలా ఉంటది? ఎక్కసంగా ఉంటది. అందుకే వాళ్ళ కలవరం ఈ సబ్జెక్టులన్నీ వాళ్ళకి ఇబ్బంది కొన్నాయి. 6వ వచనంలో చెప్తున్నాడు చూడండి. నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయం ఇంకా దుఃఖంతో నిండిపోయి ఉంది. అయితే నేను చెప్పేది నిజంరా అయ్యా. మీకు అర్థమవుతుందో లేదో కానీ నేను చెప్పేది నిజం. ఇది వాస్తవం. నేను చెబుతున్నది ఒకసారి గ్రహించండి. అయితే నేను మీతో సత్యం చెప్తున్నాను. నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం. నేను ఎల్లని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళాలి. నేను వెళ్ళిపోతేనేమో మీకు టెన్షన్ వస్తుంది, కానీ నేను వెళ్ళాలి. నేను వెళితేనే మీకు ప్రయోజనం. నేను వెళితే ఆదరణకర్త వస్తాడు. ఎందుకు? నేను వెళ్ళకపోతే ఆదరణకర్త రాడు. ఆదరణకర్త రాకపోతే మీ మైండ్ నేను ఎంత చెప్పినా మీకు అలా ఉంటది. ఇప్పుడు మీ మైండ్ లో ఉన్న మైండ్ సెట్ మారాలి అంటే ఖచ్చితంగా ఆయన మీలోకి రావాలి. ఆయన అదృశ్యంగా ఉంటాడు కనుక ఆయన మీలోకి వస్తాడు. ఆయన వస్తే గాని మీ మైండ్ మారదు. మీ మైండ్ మారాలంటే ఖచ్చితంగా ఆయన రావాలి. నేను ఆయన రావాలనే కోరుకుంటున్నాను. ఆత్మదేవుడు వస్తే గాని ఆత్మీయ విషయాలు మీ బుర్రకెక్కువ. మీకు ఎంత చెప్పినా మీకు నేనేం చెప్తున్నాను మీ బుర్రలో పంచి. అందుకే 12వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. నేను మీతో చెప్పవలసిన ఇంకను అనేక సంగతులు గలవు. మీకు ఇవే అర్థం అవట్లేదు. చెప్పండి. ఇక మిగిలిన సబ్జెక్టులు చెప్తే నువ్వు వెళ్ళి పేతురుని కొడతావు, పేతురు వచ్చి నిన్ను కొడతారు, ఒకరినొకరు కొట్టుకుని అలా రాళ్ళిచ్చి కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. నేను ఎందుకు మీకు అర్థం అవట్లేదు? ఇప్పటికే మీరు గ్రహించట్లేదు, మీకు అర్థం అవట్లేదు. కానీ మీకు గ్రహింపకపోయినా నేను చెప్తాను. మీకు అర్థమయ్యేలా మరొక ఆయన వచ్చి చెప్తాడు. ఆయన అర్థమయ్యేలా మీకు చెప్పి బోధిస్తాడు. మీరు గమనించండి. ఆయన వస్తాడు, ఆయన బోధిస్తాడు. ప్రస్తుతానికి మీకు ఏం అవసరమో అవే చెప్తాను. కొన్ని సార్లు అండి వాళ్ళకి ఎక్కట్లేదు అనుకోండి, చెప్పకూడదండి ఇంకా. ఎందుకు చెప్పనా? వాళ్ళకి అర్థం కానప్పుడల్లా మనం చెప్పామనుకోండి, చివరికి ఎవరు తప్పుడు వ్యక్తులు అవుతారు చెప్పండి? మనమే తప్పుడు వ్యక్తులు అవుతాం. చెప్పకూడదు, మౌనంగా ఉండిపోయినంత ఉత్తమం లేదు. యేసుప్రభువు కూడా చెప్పాడు. చాలా ఉన్నాయి, మీకు అర్థమవు. కానీ ఆయన వచ్చిన తర్వాత చెప్తాడు. ఎవరు? పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత చెప్తాడు. ఏమని చెప్తాడు? అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధించడు. వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను
మీకు తెలియచేయును. ఆయన ఏది బోధింపక సంభవింపబో సంగతులను మీకు తెలియచేయును. ఆయన వచ్చిన తర్వాత అసలు విషయాలేంటో ఆ రోజు మీకు అర్థమవుతాయి. అప్పటి వరకు నేను ఎంత చెప్పినా మీకు అర్థం కావు. వచ్చి ఏం చేస్తాడు? 8వ వచనంలో ఉంది చూడండి. ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పింపజేయను. బాగా వినండి. చాలా సార్లు చదివాం. బాగా వినండి. పాపమును గూర్చియు, తీర్పును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయరు. మీకేమైనా డౌట్ వచ్చిందా వచనం చదువుతున్నప్పుడు? ఎవరిని చివరిని ఒక మాటను చూడండి. పాపాన్ని గూర్చి ఒప్పిస్తాడంటే బానే ఉంది. నీతిని గూర్చి ఒప్పిస్తాడంటే బానే ఉంది. తీర్పును గూర్చి ఒప్పిస్తాడంటే బానే ఉంది. ఎవరిని ఒప్పిస్తాడంట? ఎవరిని ఒప్పిస్తాడు? నేను అడుగుతున్నాను. పరిశుద్ధాత్ముని లోకం ఎరుగుతదా? నా మాటలు అర్థమవుతలేదు. పరిశుద్ధాత్ముని లోకము ఎరుగుతాదా? లోకం గుర్తిస్తాదా? లోకము ఎరుగని పరిశుద్ధాత్ముని ఎరుగని లోకాన్ని ఎవరు ఒప్పిస్తారట? జరిగే పని అది. అందుకే మూలంలో ఏముంటదంటే, ఇక్కడ లోకాన్ని ఒప్పిస్తాడని ఉండదు. బాగా వినండి. లోకాన్ని ఒప్పిస్తా ఉండదు. మూలం యొక్క సారం ఇలా ఉంది. లోకాన్ని ఒప్పిస్తాను. ఎందుకంటే లోకం ఆయన నమ్మలేనప్పుడు లోకం ఎలా ఒప్పుకుంటదండి? నీతిని గూర్చి, పాపను గూర్చి, తీర్పును గూర్చి, అయ్యో మేము పాపాత్మలు దుర్మార్గం ఒప్పుకుంటారా లోకం? వాళ్ళు ఒప్పుకోరు. మూలం సారం ఏముందంటే లోకాన్ని ఒప్పింపజేస్తాడని కాదు. మూలం ఏముందంటే లోకము తప్పుడు లోకం అని ఎవరిని ఒప్పింపజేస్తాడు చెప్పండి? యేసు ప్రభుని వాక్యాన్ని ఎవరైతే దగ్గరగా వచ్చి వెంబడిస్తారో చెప్పండి, వాళ్ళని ఒప్పింపజేస్తాడు. ఇక్కడ ఎవరిని ఒప్పింపజేస్తాడు చెప్పనా? శిష్యులైన మిమ్మల్ని ఒప్పింపజేస్తాడు. ఏమని ఒప్పింపజేస్తాడు? లోకము తేడాగా ఉంది, ఆ లోకంలో నిలబడి మీరు తేడాగా చెప్పండి ఆలోచించకండి అని లోకాన్ని బాగా వినండి. లోకమే తప్పుడు లోకం అని ప్రూవ్ చేస్తాడు. ఎవరికి? యేసుక్రీస్తు వారు. అంటే లోకాన్ని ఒప్పింపజేయడం కాదు, లోకం తప్పుడు లోకం అని ఎవరిని ఒప్పింపజేస్తాడు? ఆయన కొరకు ఎదురు చూసి ఆయన రక్షణలో ఎంతో కొంత పాలు పంపులు పొంది ఆయన వాక్యాన్ని విని ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకుంటారో చెప్పండి, వాళ్ళకు ఒక విషయం ప్రూవ్ అవుద్దట, వాళ్ళకు ఒక విషయం రుజువైపోద్దట. ఆ విషయం ఏంటో తెలుసా? ఎస్, లోకం చాలా తేడాగా ఉందని అర్థం అవుతుంది. సమాజం చాలా తేడాగా ఉందని. అందుకే మీరు చూడండి, 15 సంవత్సరాల క్రితం మనల్ని ఈజీగా పాడు చేయొచ్చు ఎవరైనా. కానీ 15 సంవత్సరాల తర్వాత, ఇప్పుడు నన్ను పోల్చుకొని చెప్తున్నాను, 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నన్ను కదపమని చెప్పండి, చాలా కష్టం అవుద్ది. చాలా కష్టం అవుద్ది. ఎందుకు అవుద్ది చెప్పనా? లోకం ఏంటో నాకు చెప్పండి అర్థమైపోయింది. అంత ఈజీగా ఇప్పుడు దేవుళ్ళో బలపడి పరిశుద్ధాత్మలో బలపడిన వాడిని అంత ఈజీగా లోకం ప్రభావితం చేయలేదు. కానీ కొంతమంది అంటారు, అనయ్య చాలా వాక్యం వింటున్నాను అనయ్య, ఉండలేకపోతున్నాను అనయ్య, అనయ్య వాక్యం వింటున్నాను అనయ్య, సరిగ్గా ప్రార్థించలేకపోతున్నాను అనయ్య, సంఘానికి వస్తున్నాను అనయ్య, చూడకుండా ఉండలేకపోతున్నాను అనయ్య, ఉంటున్నాను అనయ్య, ఇలా మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. ఎందుకు ఉండలేకపోతున్నావు? ఆత్మదేవుడు ఇంకా నీకు రాలేదు కనుక ఉండలేకపోతున్నావు. పరిశుద్ధాత్మ నీకు వస్తే నీకు ఏది ప్రూవ్ అవుతుందో తెలుసా? లోకము ఫ్రాడ్ అని ప్రూవ్ అవుతుంది నీకు. లోకం తప్పుడు లోకం అని పరిశుద్ధాత్మలు ఒప్పింపజేస్తారు. రే, ఇక్కడ ఏది నీకు మంచి లేదురా, ఆ సన్నాసగాలతో నీకు మంచి లేదురా, ఈ స్నేహితులతో నీకు మంచి లేదురా, ఆ పార్కుల్లో నీకు మంచి లేదురా, ఈ సినిమాల వల్ల నీకు ఉపయోగం లేదురా, లోకమంతా ఎక్కడ చూసినా పాపంతో నిండిపోయిందిరా అని నీకు ధృవీకరణ చేసి పాపాన్ని లోకాన్ని ప్రూవ్ చేస్తాడు. నీకంటే నీకు అర్థమైపోద్ది లోకము చెడ్డ లోకము, లోకంలో మంచి ఏమీ లేదని నీకు అర్థమవుతుంది. ఇది ఎప్పుడు నీకు అర్థమవుతుంది తెలుసా? పరిశుద్ధాత్ముడు వస్తే అర్థమవుద్ది. చాలా మందికి తెలియట్లేదు. నేను ఎందుకు భక్తిగా ఉండలేకపోతున్నాను, నేను ఎందుకు బైబిల్ అర్థం చేసుకోలేకపోతున్నా అంటే ఎందుకెందుకు కాదు, పరిశుద్ధాత్మని పొందుకోలేకపోతున్నా కనుకే నీకు ఎంత చెప్పినా బుర్రలకి ఎక్కట్లేదు. ఈ చెప్పిన వాక్యం ఇతనికి అర్థమవుతుంది, ఇతనికి అర్థమవుతుంది, అతనికి అర్థమవుతుంది, నీకెందుకు అర్థమవట్లేదు? ఇక్కడున్న ఆత్మీయ తీవ్రత ఈమెకి అర్థమవుతుంది, ఈమెకి అర్థమవుతుంది, నీకెందుకు అర్థమవట్లేదు? ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఈ వ్యక్తికి అర్థమవుద్ది, ఈ వ్యక్తికి అర్థమవుద్ది, నీకెందుకు కూర్చోవాలనిపించట్లేదు? లేదు, నీకు ఆత్మ లేదు. ఇంత వాక్యం చెప్పిన తర్వాత నీకు మళ్ళీ లోకం చూడాలనిపించకూడదు, అయినా పర్లేదు అనిపిస్తుందంటే ఇంకా లోకం ఎక్కడో మంచిదన్న ఫీలింగ్ లో ఉన్నావు నువ్వు. సినిమా చూడొచ్చు, మంచి సినిమా చూడొచ్చు అంటున్నావంటే నీకు ఇంకా సినిమాల మీద ఒపీనియన్ పోలేదు, నీకు ఇంకా ప్రూవ్ అవ్వలేదు. నీకు
నీకు ఎక్కడ చూడండి అందరూ వస్తారు, ఉండలేకపోతే ఎందుకు ఉండలేకపోతున్నావు? రక్షణ పొందావా? రొట్టె ఇరుస్తున్నావా? ద్రాక్షరసం తాగుతున్నావా? సహవాసంలో ఉన్నావా? ఎందుకు ఉండలేకపోతున్నావు? ఎందుకు ఇంకా అలా నీకు ఎందుకు చూడాలనిపిస్తుంది? ఎందుకు చేయాలనిపిస్తుంది? ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడాలని ఎందుకు అనిపిస్తుంది? కారణం ఒక్కటే, నీలో గుర్తుపెట్టుకో. నీ మైండ్ ఇంకా ఏదో ఆలోచిస్తుంది. ఏదో పరిస్థితుల్లో ఉన్నావు. ఆ పరిస్థితుల ప్రభావంలోంచి నువ్వు దేవుడిని చూస్తున్నావు. నీకు ఇంత సత్యం చెప్తుంటే నీ బుర్రకు రుచించట్లేదు, నీకు రుచిగా అనిపించట్లేదు, వినాలనిపించట్లేదు అంటే నీకు ఆత్మదేవుడు పని చేయట్లేదు. చాలా మంది పరిశుద్ధాత్మ అనగానే ఏమనుకుంటున్నారంటే, ఏదేదో అనుకుంటున్నారంటే, ఆయన వచ్చి ఏమి చేయడండి. గుర్తుపెట్టుకోండి, ఆయన ఏమి చేయడని మళ్ళీ ఇంకోగా అనుకోకండి. ఆ పరిశుద్ధాత్ముడు వచ్చి మీరు అనుకుంటున్నది ఏమి చేయడండి. ఆయన వచ్చి ఏం చేస్తాడు చెప్పనా? రెజరెక్షన్ బాగా వినాలి. పునరుత్థానంలో యేసుప్రభు పునరుత్థానం చెందినప్పుడట ఎలా లేపబడ్డాడని బైబిల్లో అపోస్తల కార్యాల్లో రాయబడింది. పరిశుద్ధాత్మ శక్తితో, పరిశుద్ధాత్మ శక్తితో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచాడట. బాగా వినండి, పరిశుద్ధాత్మ శక్తితో శరీరాన్నే కాదంట పరిశుద్ధాత్ముడు లేపేది. చెప్పండి. నీ పతనమైపోయిన హృదయాన్ని, నీ పతనమైపోయిన మెదడుని, దీన్ని కూడా మళ్ళీ పునరుద్ధానం చెందిస్తాడు. అంటే బతికుండగానే కొత్త మనసిస్తాడు, బతికుండగానే కొత్త హృదయాన్ని ఇస్తాడు, బతికుండగానే ఒక మంచి మనిషిని చేస్తాడు. ఒకప్పుడు ఇవే కళ్ళు అక్కడ నీకు చాలా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది ఆ బ్రాందీ షాప్ దగ్గర. ఇప్పుడు నువ్వు మారావు అనుకో, ఆ బ్రాందీ షాప్ దరిదాపులు కూడా నీకు వెళ్ళాలనిపిస్తుంది. నీకు అలా నీకు ఇంకా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి నీకు ఇంకా ఏవో లాగుతున్నాయంటే చెప్పండి, నువ్వెవరి గ్రావిటీలోకి రాలేదు చెప్పు. పైకి ఎత్తడపోత పూసుకుని తిరుగుతున్నావు. పాట చెప్పండి, ప్రార్థన చెప్పండి, హల్లెలూయా చెప్పండి, స్తుతులు, ఇలాంటి ఎత్తడపోతలు పూసుకుని తిరుగుతున్నావు. బయటే కడుగుతున్నాను తప్ప చెప్పండి, లోపల వైద్యం చేయడానికి ఇష్టపడలేదు. లోపల వైద్యం జరిగితేనే బయటికి ఆ రసి రావడం తగ్గిపోద్ది. బయటికి అడిగే పని ఉండకూడదంటే యేసుప్రభు అన్నాడు, మీరు ఈ మెటీరియల్స్ కోసం ఆలోచిస్తున్నారు కానీ ప్రమాదకరమైనది లోపల ఉంది, ముందు దాన్ని మార్చాలి. దాన్ని ఎవరు మారుస్తాడు? నీ డాక్టర్ మార్చడు, నీ ఫ్యామిలీ డాక్టర్ మార్చడు, ఎవ్వరు మార్చడు. దాన్ని మార్చే శక్తి ఒక్కరికి ఉంది, పరిశుద్ధాత్మునికి మాత్రమే. అందుకే దేవుడు రక్షణ తీసుకుంటే దేవుడిచ్చే గొప్ప బహుమానం ఏంటో తెలుసా? మళ్ళీ ఎనిదిరిగిపోకుండా చెప్పండి, పరిశుద్ధాత్ముడు అనే వరాన్ని మనకి ఇస్తాడు. ఎందుకు? ఇంకా స్టాండింగ్ లో నువ్వు ఖచ్చితంగా ఉంటావని. నీకు సరి అయిన రక్షణ లేకుండా ఉంటే, నీకు పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు బాప్తిజం తీసుకుంటావు, తర్వాత వారమే నీకు నచ్చింది చేస్తావు. అందుకే మళ్ళీ చెప్తున్నాను, పరిశుద్ధాత్మని అడగండి. అడగాలండి పరిశుద్ధాత్మ అంటే బైబిల్ దేవుడు అన్నాడు, అడగండి, ఎతకండి, తట్టండి, ధారాళంగా అనుగ్రహిస్తా అన్నాడు. ఎవరి కోసం చెప్పిన మాటలు అవి? అడగండి అనగానే ఉద్యోగం అడగమని కాదు, అడగండి అనగానే మంచి అత్తగారిని ఇమ్మని కాదు, అడగండి అనగానే మంచి మామయ్య గారిని ఇమ్మని కాదు. అడగండి అంటే ఆ టెక్స్ట్ మీరు ఇంటికి వెళ్ళిన చదవండి. ఎవరిని అడగమంటున్నాడు? అడుగుడి, వెతుకుడి, తట్టుడి, ధారాళంగా ఇస్తా అన్నాడు. ఏం అడగాలి, ఏం వెతకాలి? ఆ టెక్స్ట్ లో పరిశుద్ధాత్మని అడగండి. ఎవరిని అడగాలి? పరిశుద్ధాత్మని అడగండి. ఆ పరిశుద్ధాత్మని అడిగితే బాగా వినాలి, నీ దేవుడు నిన్ను ఎలా జీవింపజేయాలో, ఎలా ఒప్పింపజేయాలో, అసలు వాక్యం ఏం చెప్తుందో, లోకంలో ఒక స్థితిగతులు నిలబడినప్పుడు ఆ విషయాన్ని నువ్వు ఎలా ఫేస్ చేయాలో, దాన్ని ఎలా డీల్ చేయాలో, అన్ని విషయాల నుంచి నువ్వు ఎలా బయటికి రావాలో, ఎలా తట్టుకోవాలో, ఎలా ఎదురు నిలబడాలో అన్నీ నీకు అర్థమవుతాయి. అందుకే మీరు ఏం అడిగినా అడగకపోయినా పర్లేదండి. మీరు డబ్బులు అడిగినా అడగకపోయినా పర్లేదు, వస్తువులు అడిగినా అడగకపోయినా పర్లేదు, మీరు ఏం అడిగినా అడగకపోయినా పర్లేదండి. కానీ ఖచ్చితంగా మాత్రం ఒకటి అడగండి, ప్రవక్తలకి ఏ ఆత్మనైతే ఇచ్చావో, అపోస్తులకి ఏ ఆత్మనైతే ఇచ్చావో, పునరుత్థాన శక్తిలో ఏ ఆత్మనైతే ఉపయోగించావో, ఈ సృష్టి నిర్మాణానికి ఏ ఆత్మనైతే ఉపయోగించావో, పరలోకమందున మా తండ్రి ఆ పరిశుద్ధాత్మని మాకు కూడా అనుగ్రహించవయ్యా అని అడగండి. మీ బ్రతుకులో మళ్ళీ చెప్తున్నాను, ఎంత ఆనందాన్ని మీరు చూస్తారో. ఎంత పెద్ద విషయాలు వచ్చేసినా అంత పెద్ద టెన్షన్లు ఏమనిపించు, రానే రానే చూసుకుందా అనిపిస్తుంది, జరగనే. ఎందుకురా నీకు ఆ మొండిదైన ఎలా వస్తుందంటే వస్తుంది. అదే కదా మన పాట, రానే ఎన్నైనా అన్నే. అవన్నీ ఎలా ఫేస్ చేయగలుగుతాం? మరణం వచ్చి ఇలా నిలబడినా అదో రకమైన ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యం ఎవరిస్తారు చెప్పనా?
పరిశుద్ధాత్మ. అందుకే ఆయన పేరేంటి చెప్పనా? ఆయన పిరికితనము గల ఆత్మ కాదు. చెప్పండి. ఆయన ధైర్యం ఇచ్చే ఆత్మ. ఆత్మను అడగండి. జీవితాన్ని ఎలా లీడ్ చేయాలో, సమాజాన్ని ఎలా తప్పుడు లోకమని ప్రూవ్ చేయాలో నీకు అర్థమవుద్ది. నువ్వు దేవుళ్ళు ఎలా ఉండాలి నీకు అర్థమవుద్ది. ఎక్కడ ఎలా జీవించాలి నీకు అర్థమవుద్ది. అందుకే ఈ పరిశుద్ధాత్మ సిరీస్ జరిగినంత కాలం నెగ్లెక్ట్ చేయకండి. ఈయన గూర్చి ఎంత బాగా నేర్చుకుంటే నీ లైఫ్ నీకు అంత బాగా అర్థమవుద్ది. ఈయన గూర్చి నువ్వు ఎంత అశ్రద్ధ చేస్తే, మళ్ళీ చెప్తున్నాను, నువ్వు దేవుడు చెప్పినట్టు నడవు. నీ మైండ్‌కో మైండ్ ఉంటది. ఆ మైండ్ చెప్పినట్టే ఎప్పటికీ నడుస్తావు. ఆ మైండ్ నిన్ను చివరికి తీసుకెళ్ళేది నాశనానికి నడిపిస్తది. అప్పుడు ఏలు కొరుక్కుంటావు. అయ్యో! అనవసరంగా అలా చేయకుండా ఉండాల్సిందేంటంటే, ఎవడేటి చేసింది అలాగా? అయ్యో! అలా చేయకుండా ఉండాల్సిందేంటంటే, ఎవడు అలా చేసింది చెప్పండి? నువ్వే చేసావు. మళ్ళీ ఏమంటున్నావు? అలా చేయకుండా ఉండాల్సిందంటున్నావు. మరి ఆ చేయకుండా ఉండాల్సిందన్న నువ్వే ఇప్పుడు ఇలాగంటున్నావు. మరి అప్పుడెందుకు చేసావు? అప్పుడు చేసిందెవరు? ఈడే. మరి ఇప్పుడు ఇలా అంటుందెవరు? ఈడే. మరి ఈడిని అలా చేయించిందెవరు? ఇదే. ఈ మైండే. దాన్ని గాని ఫాలో అయ్యావో నష్టపోతావు. నీ మైండ్ ఫాలో అవ్వకు. నీ ఆత్మదేవుడు ఏం చెప్తున్నాడో, నీ వాక్యం ఏం చెప్తుందో, ఆ రెండిటి మీద నువ్వు నిలబడగలిగితే నీ ఆత్మీయ జీవితం, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నిత్యత్వాన్ని ఖచ్చితంగా స్వతంత్రించుకుంటాది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.